వేలాది మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదివే వాళ్ళకి ఎవ్రీడే సివిల్స్ క్రాక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా చదువుకున్నారు. 7th క్లాస్లో సోషల్లో 25 మార్కులు వచ్చాయి. 10thలో జస్ట్ పాస్, ఇంటర్లో కంపార్ట్మెంట్ పాస్. మెయిన్ రీజన్ చెప్తాను, వన్స్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు కరప్ట్ ఆఫీసర్స్ అవుతారు? Day 1 రిజల్ట్స్ వచ్చిన పావు గంట ఏ కులం నుంచి ఎవరికి వచ్చింది అని చెప్పి పెళ్లి సంబంధాలు వస్తాయి. రిచెస్ట్ మామూలు వస్తారు వాళ్ళకి, అక్కడి నుంచి వేలం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చిన అమ్మాయి ఉంటుందో, ఎక్స్పెక్టేషన్స్ కూడా భర్త దగ్గర నుంచి ఆ లెవెల్లోనే ఉంటాయి. వీళ్ళకి వచ్చే 1,00,000 1,50,000 2,00,000 జీతం ఏమాత్రం దేనికి సరిపోదు, 10 రోజులు కూడా రాదు. నదులు వెళ్ళి సముద్రాలు కలుస్తాయి. ఎంత మంచితనం వెళ్ళి కరప్షన్లో కలుచుకుంది. నేను జాబ్ చేసేటప్పుడు మా బాస్ కూతురు పెళ్ళాను. మొత్తం అరేంజ్మెంట్స్ ఎవరో చేశారు, జస్ట్ బాస్ పెళ్లికి గెస్ట్ లాగా వచ్చాడు. ప్రతి ఖర్చు వేరే వాళ్ళు భరించారు. బంగారం షాప్ బిల్ దగ్గర నుంచి, బట్టల షాప్ బిల్ దగ్గర నుంచి, కంప్లీట్ హాల్ బుకింగ్ దగ్గర నుంచి అన్నీ. చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పొలిటీషియన్స్ ముందు జీ హుజూర్ అనేలాగా వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించేసుకోవడం చూస్తాం. తులసి చందు గారు, మీరు ఫస్ట్ నుంచి జర్నలిస్టా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేశారమ్మా? మొన్న ఎలక్షన్స్ ముందు నాకు బాగా తెలిసిన ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళి ఒక టికెట్ మాట్లాడాడు. దగ్గరికి కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు డబ్బులు కట్టకుండా బ్యాంకులకి మోసం చేసిన వాళ్ళు వచ్చి ధైర్యంగా తప్పించుకుంటారు. ఇంకో పక్క పేదోడు ఉద్యోగం పోగొట్టుకుని ఉండే ఇల్లు కోల్పోయిన పరిస్థితి, ఆ ఇల్లు నేనే లాగేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ వచ్చేవారు నా కూతురు పెళ్ళి, నువ్వు ఇప్పుడే నా ఇల్లు తీసేసుకుంటున్నావు అంటే నేను గవర్నమెంట్ సమాధానం చెప్పాలా, నా అంతరాత్మక సమాధానం చెప్పాలా అర్థం కాల. ఆ క్షణంలో డిసైడ్ అయిపోయినా. పలాస దగ్గర ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం నుంచి ఒక అబ్బాయి చిన్నప్పుడు తెలుగులో చదువుకున్నాడు. వాళ్ళ అమ్మ నన్ను ఏం చదువుకోలే, పొలానికి వెళ్తారు. Group 1 రాయడానికి హైదరాబాద్ వస్తే నన్ను కలిశాడు. 2016 ఎగ్జామ్ 17 రిజల్ట్లో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ వచ్చింది. తన పేరు రోణకి గోపాలకృష్ణ. నేను సినిమాలు చూస్తే అంత ఇన్స్పైర్ అవును. మన తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా Group 1 Group 2 పెద్ద జోక్ అయిపోయాయి. నేను అంటాను 2-3 ఏళ్ళు ట్రై చేయకపోతే క్విట్ చేయి, ఇంకా బెటర్గా ప్రయత్నించు. ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ప్రైవేట్లో ఏ రంగానికి వెళ్ళినా సరే చాలా టాప్ నాచ్ అవుతారు. అంటే మీకు ఒక నిజం చెప్పాలి తెలిసి ఇక్కడ, అది కోచింగ్ సెంటర్ కాదు, నా దృష్టిలో అది కౌన్సిలింగ్ సెంటర్. అసలు ఆ సమస్యలు చూస్తే చాలా నాకే ఆశ్చర్యం వేసింది. ఈవెన్ చాలా మంది ఈ మధ్య యూత్లో కొత్త సమస్య లవ్ ఫెయిల్యూర్స్. ఒక అమ్మాయి అమ్మో చాలా వస్తాయి. ముందు రోజు వచ్చి ఈ ప్రాబ్లంతో ఉన్నాడు, నెక్స్ట్ రోజు మీరు అర్థం చేసుకొని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పి. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పెళ్లి రోజు నాకు ఒక నమ్మకం అనమాట, ఎలాంటి వాళ్ళైనా మార్చుకోవచ్చు అని. ఆ నమ్మకంతో మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. నా కోసం ఆయన కూడా మారిపోయాడు. ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్గా మారింది అంటే ఆమె డిజేబుల్ కాబట్టి. ఇబ్బందికరంగా ఎప్పుడైనా అనిపించిందా? నేను బాల్యాత్ అనే వ్యక్తి ఎంత పనిచేస్తుందో ఒక నార్మల్ వ్యక్తులు 10 మంది కలిసి చేయలేరు. అంటే అంత పెయిన్లో మిమ్మల్ని ఎప్పుడు ఎవరు చూడలే. తెలంగాణలో, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. ఆ కాంటెక్స్ట్లో ఆవిడన్న మాట మాత్రం నేను తీసుకోలేకపోయాను. నేను కాదు, సమాజంలో చాలామంది తీసుకోలేకపోయారు. అలా అని ఉండకూడదు ఆవిడ. కానీ ఇక్కడి నుంచి నా లైఫ్ మాత్రం ధనిక్ భారత్ కోసం, ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు కూడా ఆ మిషన్ కోసం వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇక్కడికి వచ్చినందుకు. నేను వచ్చి మిమ్మల్ని చాలాసార్లు కలవాలనుకున్నాను అండ్ మీ అకాడమీ చూద్దాం అనుకున్నాను. మీ వర్క్ చాలా ఇన్స్పైరింగ్ వర్క్ చేస్తున్నారు. సో కానీ మీరే వచ్చారు అండ్ ఇన్ని రోజులు కలుస్తున్నాము. అవునండి, మనం చాలా రోజుల నుంచి కాంటాక్ట్లో ఉన్నా సరే పర్సనల్ కలవటం అనేది నా అదృష్టం భావిస్తున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీ వీడియోస్ నేను చూశాను. ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా ఉండాలి, ఇంత ధైర్యంగా మాట్లాడగలగాలి, అప్పుడే భారతదేశం బాగుపడుతుంది అనిపించింది. అటువంటి అరుదైన వ్యక్తులు మీరు ఒకళ్ళు. మిమ్మల్ని ఇలా కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని కలిసినప్పుడు అడగాలి అనుకున్న ఒక క్వశ్చన్ ఉండిపోయింది మేడం. అదేంటంటే రీసెంట్గా కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2025 ఈ రిపోర్ట్లో ఇండియాకి 182 కంట్రీస్లో 91 ప్లేస్ వచ్చింది కరప్షన్లో, కరప్టెడ్ ఆఫీసర్స్లో. నాకు ఒక డౌట్ ఏంటంటే, పిల్లలు చదివేటప్పుడు అండ్ అభ్యర్థులు కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉంటారు. వన్స్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు కరప్ట్ ఆఫీసర్స్ అవుతారు? ఏమి అంటే మన వ్యవస్థలో ఉండే లోపం వాళ్ళని కరప్షన్ చేసేలాగా మారుస్తుందా? కరప్షన్ చేయాలని అయితే ఎవరు చదవరు. దేశాన్ని మార్చాలి, నా వల్ల అయినంత వరకు చెయ్యాలి, సర్వీస్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కరప్టెడ్ ఆఫీసర్ అవ్వాలి అనే లక్ష్యంతో ఎవ్వరు, ఏ అభ్యర్థి నాకు తెలిసి చదువుకోరు. సో వాళ్ళని ఏమి కరప్టెడ్ ఆఫీసర్స్గా మారుస్తుంది?
ఇది నేరుగా సమాధానం చెప్పాలంటే మ్మ్. నదులు వెళ్ళి సముద్రాలు కలుస్తాయి. మ్మ్. అలానే ఎంత మంచితనం వెళ్ళి కరప్షన్లో కలుచుద్ది. మ్మ్. దానికి ప్రధానమైన కారణం అండి, డే 1 రిజల్ట్స్ వచ్చిన పావు గంటకి మ్మ్. ఏ కులం నుంచి ఎవరికి వచ్చింది అని చెప్పి పెళ్లి సంబంధాలు వస్తాయి. ఆ పెళ్లి సంబంధాల్లో కూడా రిచెస్ట్ మామూలు వస్తారు వాళ్ళకి. దానిలో ఆల్మోస్ట్ అక్కడి నుంచి వేలం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చిన అమ్మాయి ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ కూడా భర్త దగ్గర నుంచి ఆ లెవెల్లోనే ఉంటాయి. వీళ్ళకి వచ్చే 1,00,000 1,50,000 2,00,000 జీతం ఏమాత్రం దేనికి సరిపోదు. మ్మ్. 10 రోజులు కూడా రాదు. మ్మ్. బేసికల్గా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ చదువుతారు, అవును. అలానే చరిత్ర చదువుతారు, మ్మ్. అలానే రాజకీయ వ్యవస్థ చదువుతారు, అన్నీ చదువుతారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు ఎట్లాంటి ఒత్తిళ్ళు వచ్చినా స్ట్రాంగ్గా తట్టుకొని నిలబడేలాంటి ట్రైనింగే ఉంటుంది కదా. ముఖ్యంగా ఎప్పుడైతే లబాసన వెళ్తారో, అంటే సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఉంటుంది మస్తూరిలో, అక్కడికి వెళ్తారో చాలా నేర్పిస్తారు విలువలు ఎలా ఉండాలి, ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలని. కానీ మీరు చూడండి, కరప్షన్ అంటే చాలా వరకు సమాజంలో డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడమే అని అనుకుంటారు. డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం మాత్రమే కరప్షన్ కాదు. రీసెంట్గా త్రిపుర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒరిస్సాలో పోస్ట్ అయ్యాడు. 5 లక్షల రూపాయలు కొత్తగా 25 ఏళ్ళ 30 ఏళ్ళ అబ్బాయి 5 lakhs కరప్షన్ తీసుకుంటూ దొరికిపోయాడు. అవును, చూసాం. సో అత్యంత దారుణమైనది ఏంటంటే ఇంత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అబ్బాయిని. ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళు ఏం చదువుకొచ్చారు, ఎక్కడి నుంచి చదువుకొచ్చారు, ఏ విలువలతో చదువుకొచ్చారని. కానీ విషయం ఏంటంటే అందరూ అన్న కానీ మెజారిటీ ఇలానే ఉన్నారు. కరప్షన్ అనేది చాలా రకాలు ఉంది సివిల్ సర్వీసెస్. అంటే ఒకవేళ నిజాయితీగా వాళ్ళు ఉండాలి అన్నా కూడా ఉండనివ్వని వ్యవస్థ ఉందా ఏమైనా? అలా ఏం లేదండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నిజాయితీగా అశోక్ కేమ్కా అని చెప్పి ఆయన నిజాయితీగా ఉంటే 60 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు, కానీ ఆయన గట్టిగానే ఉన్నారు. అలా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎక్కడ అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. వాళ్ళకి కాస్త ప్రెషర్స్ ఉంటాయి, కానీ అది తట్టుకోలేంత ప్రెషర్ అయితే కాదు. ఒక మనిషిగా తన విలువలు నిలబెట్టుకునే ప్రెషర్స్ ఎవరైనా ఏ మనిషి అయినా తీసుకోవచ్చు. కానీ ఇదేంటంటే చెప్పాను కదా, నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఆ ఎక్స్పెక్టేషను రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఒకటి చెప్తాను మేడం, మీకు తెలియాలి తులసి గారు. ఇప్పుడు నేను ఒక సివిల్ సర్వెంట్, నేను జాబ్ చేసేటప్పుడు తర్వాత నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉదాహరణకు ఒక ఎయిర్పోర్ట్లో దిగుతుంటారు, ఫోన్ వచ్చింది, మా వాళ్ళు దిగుతున్నారు, గోల్డ్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఎవరైనా తెలుసా అని. ఇంకొకటి వస్తుంది ఫోను, పోలీస్ స్టేషన్లో మా వాడు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికాడు, మీరు ఒకసారి ఫోన్ చేయండి అని. ఎట్లా ఉంటుందంటే మీరు ఫోన్లో ఎత్తకపోతే మీ తప్పు అవుతుంది. వీళ్ళు సివిల్స్ పాస్ అయ్యారు, వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారని. ఫోన్లు ఎత్తితే అడగకుండా చేయకుండా పనులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇదిగో ఇంత పెద్ద ఐఏఎస్ ఆఫీసరు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకోలేకపోయాడు అనిపించింది. కానీ ఆ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాలంటే ఐఏఎస్ ఆఫీసర్ ఒట్టిగా ఎందుకు ఇప్పించగలడు? తన ఇన్ఫ్లుయెన్స్ వాడాలి, తన ఇన్ఫ్లుయెన్సే వాడాలి. ఇలా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఇంట్లో భార్యల ఎక్స్పెక్టేషన్స్, అత్తమామల మేజర్ హోల్డ్ పెళ్ళాక అబ్బాయిలకి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ నేను చూసిన మ్యాక్సిమం అత్తమామల ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటాయి, కంప్లీట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత వీళ్ళు మనసులో తప్పు చేస్తున్నారని నాకు తెలుసు, కానీ ఏంటంటే ఇంక ఇది తప్పదు, అందరూ చేస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా, దానిలో అలా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి కరప్షన్ అనేది చాలా వరకు డబ్బులు తీసుకుంటేనే కరప్షన్ అనుకుంటాం. కొంతమంది ఈవెన్ చిన్న బంగారం కొట్టుకెళ్ళి కూడా ఇదిగో నేను ఐఏఎస్ ఆఫీసర్, నా కార్డు చూడండి, నాకు డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతారు. కరప్షన్లో రకరకాలు, నెపోటిజం, ఫేవరెటిజం, ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్, చాలా రకాల కరప్షన్స్ ఉన్నాయి. దీనిలో 40-50 రకాల కరప్షన్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఎవరైనా మన టికెట్ బుక్ చేసి హాలిడేకి పంపించారనుకోండి, అది కూడా కరప్షనే కదా. ఇవైతే రెగ్యులర్గా యాక్సెప్టబుల్ అక్కడ సివిల్ సర్వీసెస్లో. అంటే డైరెక్ట్గా డబ్బుల రూపంలో కాకుండా గిఫ్ట్ రూపంలో. అది అవుట్డేటెడ్ మోడ్, డబ్బులు తీసుకోవడం అవన్నీ అవుట్డేటెడ్ మోడ్. చాలా కొత్త మెథడ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేసేటప్పుడు మా బాస్ కూతురు పెళ్ళైంది. ఆ బాస్ మొత్తం అరేంజ్మెంట్స్ ఎవరో చేశారు. ఓకే, జస్ట్ బాస్ పెళ్ళికి గెస్ట్ లాగా వచ్చాడు, ప్రతి ఖర్చు వేరే వాళ్ళు భరించారు. బంగారం షాప్ బిల్ దగ్గర నుంచి, బట్టల షాప్ బిల్ దగ్గర నుంచి, కంప్లీట్ హాల్ బుకింగ్ దగ్గర నుంచి అన్నీ. సివిల్ సర్వీసెస్లో చేతిలో డబ్బులు ఎవరు క్యారీ చేయరు, తీసుకోరు కూడా, అది అవుట్డేట్ అయిపోయింది. పిచ్చోళ్ళు అలా ఒరిస్సాలో పనిచేసే 5 లక్షలు తీసుకున్నాడే, అబ్బాయికి తెలియక యంగ్ కదా తీసుకున్నాడు, అలా ఇంకా ముదిరిపోయారు జనం. చాలా అప్గ్రేడ్ అయ్యారంటారు. చాలా అప్గ్రేడ్. అంటే చేతికి మట్టంటకుండా అసలు ఎక్కడ మీకు అర్థం కాదు కరప్షన్, హై ప్రొఫైల్ కరప్షన్. ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే, ఇంత కష్టపడి చదువుతారు, చాలా కష్టపడితే కానీ ర్యాంక్ రాదు, ఒక టాప్ కలెక్టర్గా పనిచేస్తుంటారు, చాలా చూస్తుంటారు, లేకపోతే డీజీపీ స్థాయిలో ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే, అండ్
చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసి చాలా, లేకపోతే రకరకాల డిపార్ట్మెంట్స్కి సెక్రటరీ స్థాయిలో పనిచేసిన చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పొలిటీషియన్స్ ముందు జీ హుజూర్ అనేలాగా, ఇంకా చెప్పాలి అంటే బూట్లు మోసే స్థాయి దాకా కూడా చాలామంది వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించేసుకోవడం చూస్తాం. ఫ్యాక్ట్ ఏంటి, మనము వీళ్ళదేమో పొలిటీషియన్స్ది వాళ్ళ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటుంది. బ్యూరోక్రాట్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళు సర్వీస్లో ఉంటారు. ఎందుకు అట్లా పడిపోవాల్సిన పరిస్థితి? అంత అంటే వీళ్ళు ఒకవేళ స్ట్రాంగ్గా నిలబడితే ఉండలేరా? అదొక ఎత్తు అయితే, ఇలా క్యారెక్టర్ని అంతగా దిగజార్చి వాళ్ళ ముందు జీ హుజూర్ స్థాయికి పడిపోవడమే కాకుండా రాజకీయ నాయకుల్ని ఇంప్రెస్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని టికెట్ తెచ్చుకొని పాలిటిక్స్లోకి రావాలి అని కూడా చాలామంది అనుకుంటారు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో ఎందుకు మేడం అంటే బ్యూరోక్రసీ చాలా స్ట్రాంగ్, ఈ పాలసీ మేకర్స్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళు స్ట్రాంగే, వీళ్ళు టెంపరీగా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ పర్మనెంట్గా స్ట్రాంగ్గా ఉండగలిగేలాగా రాజ్యాంగము మన బ్యూరోక్రసీని డిజైన్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు బెండ్ అయిపోతూ ఉంటారు? తులసి చంద్ గారు, మీరు ఫస్ట్ నుంచి జర్నలిస్టా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేశారా ముందు? ఫస్ట్ నుంచి జర్నలిస్ట్, కదా? డిగ్రీ తర్వాత జర్నలిస్టే కదా. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్, అందులోనూ పెద్ద స్థాయిలో గవర్నమెంట్ జాబ్ చేసిన తర్వాత ఆ పవర్ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత దాన్ని వదలబుద్ధి కాదు. అవును. మీరు అన్న రెండో క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది సివిల్ సర్వెంట్స్ పాలిటిక్స్లోకి ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని. ఆ పవర్ అనేది టేస్ట్ చేసి 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 చుట్టూ పొలిటీషియన్స్ చూస్తారు. పొలిటీషియన్స్ వాళ్ళు ఎంజాయ్ చేసే పవర్ చూస్తారు. చూసిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒక 50 years వరకు జాబ్ చేసి ఆ తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి ఆ విధంగా రిటైర్ అవ్వాలి అంటే, ఇంకా రిటైర్మెంట్ కాకుండా పర్మనెంట్గా పాలిటిక్స్లో ఉండాలని చెప్పి ఆ పవర్ అనేది అది నోట్లో నాలుక మీద తేనె వేస్తే, తేనె చొక్క పడితే మనం టేస్ట్ చేయకుండా ఎలా ఉండలేమో, ఒక్కసారి పవర్ టేస్ట్ చేసిన తర్వాత అది కావాలి కావాలి అనిపిస్తుంది అనమాట. సో ఆ పవర్కి ఉన్న పవర్ అది, ఆ పోరాటం అది అనమాట. సో చాలా మంది దగ్గర ఇది గమనించాను. కొంతకాలం బ్యూరోక్రాట్గా చేసిన తర్వాత నేను పవర్ఫుల్గా ఉండాలి. ఈ పవర్ఫుల్గా ఉండాలి అంటే ఏం కావాలి? డబ్బులు కావాలి, పొలిటికల్ ఎఫిలియేషన్స్ కావాలి. ఇప్పుడు మీకు అర్థమైంటుంది అనుకుంటాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళి రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఓకే, అలానే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు గవర్నర్ పోస్టులు అవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా మీరు చూస్తే చాలామంది బ్యూరోక్రసీ నుంచి రిటైర్ అయిపోయి లేదా రిజైన్ చేసేసి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాళ్ళు మొక్కి మరి మరి ఇంత అఫిలియేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా యాడ్ నుంచి వస్తుంది. ఒకసారి ఆలోచిస్తే, అంటే నిజంగా వీళ్ళు పాలిటిక్స్లోకే రావాలి అంటే అఫ్ కోర్స్ అందరికీ డబ్బులుండే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వరు అనుకోండి, చాలా కష్టపడి చదువుతారు కదా. ఇప్పుడు పాలిటిక్స్లోకి రావడము అనేది ఈజీ, కష్టపడి ఒక ర్యాంక్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా టఫ్. కానీ ఒక మాట చెప్తాను, పాలిటిక్స్ రావడం అనేది మామూలుగా అయితే అంత ఈజీ ఏం కాదు. ఎందుకు ఈజీ కాదు అంటే, ఒక్క సామాన్యుడు పాలిటిక్స్లో రావడం అంటే చాలా అసామాన్యమైన కృషి చేయాలి. మీరు ఇప్పుడు ఇంత పేరుంది కదా, ఒక జర్నలిస్ట్ అయ్యారు కదా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మణిపూర్లో ఐరోమ్ షర్మిలా అని ఒక ఆవిడ, ఐరోమ్ షర్మిలా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని దాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి దాదాపు 16 సంవత్సరాలు నిరాహార దీక్ష కూర్చుంది. ఆవిడ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది. అదే టైంలో యూపీలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒక డబుల్ రేపిస్ట్, తల్లిని కూతుర్ని కలిపి రేప్ చేసిన వాడు కూడా కంటెస్ట్ చేశాడు. వాడికేమో 2 లక్షల మెజారిటీ, ఈవిడికేమో 70-80 ఓట్లు వచ్చాయి. మరి ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు? పాలిటిక్స్లో ప్రజలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు? అందుకని ఇక్కడ పవర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి దానికి షార్ట్ కట్స్ ఎత్తుకుంటారు, పొలిటికల్ అఫిలియేషన్స్. అవునండి. కాబట్టి వీటన్నిటికి దగ్గరగా బ్యూరోక్రసీ వెళ్తుందన్నమాట. అండ్ దీనివల్లే కదా బ్యూరోక్రసీ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఇంతకు ముందు 30-40 years ముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్న రెస్పెక్ట్ ఈరోజు ఎక్కడుందండి సమాజంలో? లేదు కదా. వాళ్ళు కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, అన్నీ తెలుసు ప్రజలకు కూడా, ఎవరితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎవరితో లైజనింగ్ చేసుకుంటున్నారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవ్రీవన్ దే నోస్. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఎలక్షన్స్ ముందు నాకు బాగా తెలిసిన ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళి ఒక టికెట్ మాట్లాడాడు, నువ్వు ఆ పార్టీలో కాదు, పార్టీ మార్చేసి ఆ పార్టీ ఓడిపోతుంది, ఈ పార్టీ గెలుచుద్ది గెలువు అని చెప్పి ఈ పార్టీలోకి జాయిన్ అవ్వమని చెప్పి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ బ్రోకరిజం చేస్తున్నారు. అలాంటి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, 100,000 ఉన్నాయి. ఓకే
మిమ్మల్ని అంటే మనము నిజాయితీ ఈ కరప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, ఎందుకు? నా స్టూడెంట్లోనా లేకపోతే ఇన్ జనరల్ మీరు మీరు అంటే చాలా బలంగా ఒక్కసారి ర్యాంక్ వచ్చిన సివిల్స్లో మళ్ళీ ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్పి మళ్ళీ రాసి అంతగా అంత కసి ప్రదర్శించారు అంటే బలమైన రీజను, బలమైన ఇన్స్పిరేషన్ అది ఉంటుంది కదా. ఐఏఎస్ ఆఫీసర్ కాదండి, యాక్చువల్లీ స్టోరీ డిఫరెంట్. స్టోరీ ఏంటంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా, ఒక మధ్యతరగతి యువతి, అందులోనూ ఒక ఫిజికల్గా ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్న ఒక అమ్మాయి అంటే ఎలా ప్రూవ్ చేసుకోగలదు? ఏ రంగంలో బయటకు వస్తే ఆవిడని రెస్పెక్ట్ ఇస్తారు? సో అప్పుడు నేను బాగా ఆలోచించింది, నాకున్న ఒకే ఒక మార్గం చదువు. ఇంట్లో కూర్చొని చదివినా నేను గట్టిగా ప్రయత్నిస్తే ఎంతో కొంత తెచ్చుకోగలిగేది సివిల్స్. నా జీవితంలో నాకు ఒక ఐడెంటిటీ కోసం ఇది చేశాను. అంతేగాని నాకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు, పెద్దగా అంటే ఫ్యూ నెంబర్స్ వేళ్ల మీద లెక్కించుకునే అంతమంది మాత్రమే ఐఏఎస్లో ఐపీఎస్లో దేశాన్ని ఉద్ధరించగలరు, కానీ అందరూ కాదు. అందరూ రొటీన్గా జాబ్లా చేస్తారు. అది ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్ పాస్ అయిన తర్వాత అందరూ జీవితాలు ఆగిపోతాయి అంటాను. ఎంత ఇంటలెక్చువల్ అయినా సరే జీవితాలు మొత్తం స్టక్ అయిపోతారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ సిస్టంలో, ప్రొఫెషన్లో, పొలిటీషియన్స్ ముందు అంతా స్టక్ అయిపోతారు. అలా స్టక్ అవటం ఇష్టం లేకే నేను పరీక్ష రాసి వదిలేశాను. కానీ నేను ఎప్పుడు ఏ జాబ్లో పెద్దగా జాయిన్ అవ్వాలను ఆసక్తి కూడా చూపించలేదు. బికాజ్ ఐ నో, నాకు తెలుసు సిస్టంలో ఉన్న ఆ లిమిటేషన్స్ తెలుసు. సిస్టమ్ బయట ఉంటే ఎంత ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. ఇప్పుడు మీరున్నారు ఒక జర్నలిస్ట్, నాకు తెలుసు మీరు ఎంత సఫర్ అయి ఉంటారు, ఎన్ని ఛాలెంజెస్ రోజు ఫేస్ చేస్తారు, ఎంతమంది విమర్శలు ఎదుర్కొంటారు. కానీ మీరు చేసే దానిలో మీకు ఆత్మసంతృప్తి ఉంది, దేశం కోసం జనం కోసం చేస్తారు. నేను కూడా ఏంటి తెలుసా అండి, బయటకు వచ్చి నేను లైఫ్ నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒకసారి సివిల్స్లో ప్రూవ్ చేశాను ర్యాంక్ తెచ్చుకుని. కానీ నేను సివిల్ సర్వెంట్గా 30 సంవత్సరాలు పనిచేస్తే నేను అనుకుంది చేస్తానని నాకు అనిపించలేదు. అస్సలు రాలేదు. సిస్టంలోకి వెళ్తేనే తెలుసు దాన్ని ఎంత బాధ ఉంటుందో. అక్కడ ప్రతిదీ స్ట్రక్చర్డ్ ఉంటాయి, హైరార్కీస్ ఉంటాయి. హైరార్కీ అంటే ఎప్పుడైనా సరే మనకు ఒక బాస్ ఉంటారు, ఆ బాస్కి ఒక బాస్ ఉంటారు, ఆ బాస్కి ఇంకో బాస్ ఉంటారు. దాన్ని దాటి మనం బయటకు వెళ్ళే పరిస్థితే ఉండదు. అదే బాలలత యాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, పక్కన బాలలత పక్కన ర్యాంకులు అక్కర్లా, బాలలత అనే వ్యక్తి పక్కన ఆ క్యాడర్లు అక్కడ ఏమి అక్కర్లా. యాజ్ ఎ బాలలత నా బ్రాండ్ డెవలప్ చేసుకుని నేను వర్క్ చేసుకుందాం, నేను సమాజానికి ఏమైనా చేద్దాం, అంతవరకు వెళ్ళాను. కానీ బియాండ్ దట్ సిస్టంలో నేను మార్పులు నేను ఒక్కదాని తెస్తాను అనుకోలే. ఇన్ఫ్యాక్ట్ సిస్టంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అందరూ నదులు వెళ్ళి సముద్రాల్లో కలుస్తాయి కదా, నేను కూడా సముద్రంలో కలవాల్సిన పరిస్థితి చాలాసార్లు అనిపించింది. నిజంగా వస్తాయండి. ఎట్లా ఉంటుందంటే మన మనసు ఒకటి చెప్తా ఉంటుంది, జరిగేది ఇంకో రకంగా ఉంటుంది. ఆ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేసుకోవడం చాలా కష్టం, చాలా భయంకరమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మీరు వర్క్ చేసిన ఈ 11 ఏళ్ళు కదా, దాదాపు 12 ఏళ్ళు జాబ్ చేశాను. అంటే ప్రతి చిన్న పెద్ద విషయం డిఫెన్స్ డిపార్ట్మెంట్ లోనే చేశాను. ఆల్మోస్ట్ కొన్ని డెప్యుటేషన్ పోస్టులు కూడా చేశాను. అంటే కొన్ని క్లాసిఫైడ్ అనమాట, కానీ చెప్పేవి మాత్రం చెప్పగలను. ఎట్లా ఉంటుంది అంటేనండి, డబ్బున్నోడికి ఒక న్యాయం ఉంటుంది, పేదోడికి ఒక న్యాయం ఉంటుంది. ఇది మీకు తెలుసు కదా, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొడతారు. నేను స్ట్రిక్ట్గా దాన్ని వసూలు చేస్తున్న జాబ్ కొన్నాళ్ళు చేయాల్సి వచ్చింది డెప్యుటేషన్ మీద. ఆ చేయాల్సి వచ్చినప్పుడు ఓ పక్క దగ్గరికి కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు డబ్బులు కట్టకుండా బ్యాంకులకి మోసం చేసిన వాళ్ళు వచ్చి ధైర్యంగా తప్పించుకుంటారు. ఇంకో పక్క పేదోడు ఉద్యోగం పోగొట్టుకుని ఉండే ఇల్లు కోల్పోయిన పరిస్థితి, ఆ ఇల్లు నేనే లాగేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు నా కాన్ఫ్లిక్ట్, మానసిక సంఘర్షణ. అమ్మ వచ్చేవారం నా కూతురు పెళ్ళి, నువ్వు ఇప్పుడే నా ఇల్లు తీసేసుకుంటున్నావు అంటే నేను గవర్నమెంట్కి సమాధానం చెప్పాలా, నా అంతరాత్మకు సమాధానం చెప్పాలా అర్థం కాల. ఆ క్షణంలో డిసైడ్ అయిపోయాను, అసలు బాలలత అనే వ్యక్తి ఇలాంటి పనులు చేయకూడదు. నేను జనం కోసం బతకాలి, జనంలోనే బతకాలి, జనం గుండెలో బతకాలి. ఇంత కష్టపడి నేను చదువుకుని ఇంత జీవితం పైకి వచ్చింది సామాన్యుడికి అందుబాటులోకి ఉండటానికి, అంతేగాని ధనికుడికి ఒకలాగా పేదవాడికి ఒకలాగా న్యాయం చేయడానికి కాదు అని చెప్పి అనిపించి చాలా విషయాల్లో నా మనసు సంఘర్షణ చాలా ఉంటుందండి. అలాంటి సంఘర్షణ చాలా ఫేస్ చేశాను లైఫ్లో. అంతేకాదు చాలా చోట్ల హైరార్కీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు బెస్ట్ ఐడియా ఉన్నా మీ బాస్ ఒప్పుకోకపోతే మీ ఐడియా వేస్ట్. అదే మీరు ఇండిపెండెంట్గా పనిచేశారు, ఇప్పుడు మీరే ఒక ఛానల్లో పనిచేశారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఛానల్ ఐడియాలజీ ఫాలో అవ్వాలి. బట్ యాజ్ ఎ తులసి చందు మీ ఐడియాలజీ మీరు ఫాలో అవుతున్నారు, నేను కూడా అంతే. నా ఐడియాలజీ ప్రస్తుతం ఏంటంటే దేశాన్ని మార్చడం, దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళటం, యువతని మార్చడం. ధనిక్ భారత్ మిషన్లో నేను వర్క్ చేస్తున్నాను, దానికోసం నేను పనిచేస్తున్నాను. కానీ నా మిషన్ నాదే, నా టైమింగ్స్ నావే. సాయంత్రం 5ంటికి ఆఫీస్ క్లోజ్ చేయరు ఎవరు, నా ఆఫీస్ నేనే క్లోజ్ చేసుకుంటా. అంటే ఏంటి, నా ఆఫీస్ నేను ఎండ్ అయినప్పుడు నా ఆఫీస్ ఎండ్ అవుతుంది, నా కార్ అయినా ఆఫీస్ అవుతుంది. నేను ఎక్కడుంటే అదే నా ఆఫీస్, మొబైల్, అండ్ నేను ఏ టైంలో అంటే ఆ టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు. అంతకంటే ఫ్రీడమ్ ఉందండి, అంతకంటే స్వేచ్ఛ ఉంది. మీరు
సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. అవునండి. సో ఇప్పుడు ధనిక్ భారత్ మిషన్ అనేది ఏంటి? కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటారు, అవునండి. కొత్త బాధ్యతలు యాక్చువల్లీ తీసుకుంటున్నారా? మీకు ఇక్కడ చెప్పాలి, గత 15 సంవత్సరాల నుంచి నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చాను. సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, చాలామంది నా దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకునేవాళ్ళు. అయితే అనంతపూర్ నుంచి ఒకళ్ళు వస్తారు, లేదా చిత్తూరు నుంచి ఒకళ్ళు వస్తారు, శ్రీకాకుళం నుంచి ఒకళ్ళు వస్తారు, ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు వస్తారు, నిజామాబాద్ నుంచి ఒకళ్ళు వస్తారు. ఆ ఒక్కళ్ళు 10 మందికో నేను సేవ చేయగలుగుతున్నాను. లేదా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు. కానీ దేశాన్ని మార్చాలంటే ఒక రకమైన మైండ్ సెట్ కావాలి. ఆ మైండ్ సెట్ పునాది ఎక్కడ పడాలి? దేశాన్ని మార్చాలంటే దేశం పట్ల ప్రేమ కావాలి. ఆ పునాది ఎక్కడ పడాలి? అదంతా కూడా భారతదేశం అనేది మనం చూస్తే, మీరు ఇప్పుడు చెప్పండి, దేశం అభివృద్ధి చెందుతున్న దేశమా, చెందిన దేశమా? చెందుతున్న దేశం అంట. మన దేశం ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. అలానే మన ముందు జనరేషన్ టైంలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. అలానే 100 సంవత్సరాల క్రితం వెళ్ళినా అడిగినా అప్పుడున్న గాంధీ తాత గారిని మన దేశం పేదోళ్ళు ఉన్నారని చెప్తారు కదా. అయితే వచ్చే తరం, ఇప్పుడు జన ఆల్ఫా పుట్టేసింది, వచ్చే తరం 20 సంవత్సరాల తర్వాత మా ఇద్దరం ఇదే ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. అన్నీ బాగుండి, మీ పైన ఏ ఒత్తిడి లేకుండా, నా పైన ఏ ఒత్తిడి లేకుండా బాగుందాం అనుకుని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. అప్పుడు మన తరానికి మనం ఏమి ఇచ్చాం అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు, అభివృద్ధి చెందిన దేశం ఇవ్వాలా, చెందుతున్న దేశం ఇవ్వాలా, పేదోళ్ళు, ఆకలి, దారిద్ర్యం, అవినీతి, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అవినీతి ఉన్న దేశం ఇవ్వాలా, అద్భుతమైన భారతదేశం ఇవ్వాలా, అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చే భారతదేశం ఇవ్వాలా, జాబుల కోసం వెతుక్కోకుండా జాబులు సృష్టించే భారతదేశం కదా. క్వాలిటీ, ఇదే కరెక్ట్. ఇది క్వాలిటీ అంటే మానవ వనరుల్ని తయారు చేయాలి. అదే క్వాలిటీ మ్యామ్. ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చామో, క్వాలిటేటివ్ హెల్త్ కేర్ ఇచ్చామో, క్వాలిటీ రిసోర్సెస్ ఇచ్చామో, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామో, అన్నిటికన్నా మించి క్వాలిటేటివ్ పేట్రియాటిజం ఇచ్చామో, దేశభక్తి కూడా వాళ్ళ మైండ్లో పెట్టామో, ఆటోమేటిక్గా వాళ్ళు దేశానికి పనికొచ్చే వనరులుగా తయారవుతారు. అదే ధనిక్ భారత్. ధనిక్ అని డబ్బులని కాదండి, దేశం సమృద్ధిగా ఉండాలి. ఏంటి పేరే ధనిక్ భారత్ ఏంటి అని అనుకుంటున్నా. ధనిక్ అంటే దేశం సమృద్ధిగా ఉండాలని, దేశం అభివృద్ధి చెందాలని, దేశం కోసం గ్రాస్ రూట్ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. చాలా మంది అనుకుంటారు ఇది సాధ్యమేనా అని. ఎవరి వల్ల కాలేదు, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు, సాధ్యమేనా అని అడుగుతారు. కానీ అమెరికా డెవలప్ అయింది కదండి, ఆస్ట్రేలియా డెవలప్ అయింది కదండి, జపాన్ అయింది కదా, ఫ్రాన్స్ అయింది కదా, చైనా ఎంత వాళ్ళ జీడిపికి మన జీడిపికి కంపారిజన్ లేదు. మరి అటువంటి టైంలో ఇండియాలో ఎటువంటి అసమానతలు ఉన్నాయి మనం చూడండి. లింగ వివక్ష, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఇన్ని గోడలు, అడ్డుగోడలు దాటుకుని మనం బయటికి రావాలంటే ఎవరు మారాలి? ఏ అసమానతలు తగ్గితే దేశం బాగుపడుద్ది? దీని మీదే ఈ ధనిక్ భారత్ మిషన్ వర్క్ చేస్తండి. దీనిలో ఒక ప్యారలల్ అంటే ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే విద్యా వ్యవస్థలో కాస్త క్రిటికల్ థింకింగ్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, క్రియేటివ్ థింకింగ్ కావచ్చు. మీరు గమనించండి తులసి గారు, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా 10th అయిపోయాక ఇంటర్ గురించి ఆలోచిస్తాం, ఇంటర్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ ఆలోచిస్తాం, తర్వాత పీజీఓ జాబ్ ఆలోచిస్తాం, జాబ్ చేద్దాము మన కడుపు నింపుకుందాం అంతవరకు ఆలోచిస్తాం. కానీ జాబులు సృష్టిద్దామని చిన్నప్పటి నుంచే మనకి ఉండదు, ఓరియంటేషనే ఉండదు. మీరు చూడండి, జాక్ మా ఉన్నాడు, ఓకే, లేకపోతే జెన్సన్ హ్యూయాంగ్ ఉన్నారు, అలీబాబా జాక్ మా కావచ్చు, లేదా ఈ సెమీ కండక్టర్ తైవాన్లో జెన్సన్ హ్యూయాంగ్ కావచ్చు. వీళ్ళందరూ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యారు. మన ఇండియాలో టాలెంట్ తక్కువ ఉందా? లేదు, కానీ పుష్ తక్కువ ఉంది. పేరెంట్స్లో కూడా చిన్న జాబ్ వస్తే చాలు, సెటిల్ అయితే చాలు అన్నట్టు మైండ్ సెట్ ఉంది. ఈ పేరెంటింగ్ మారాలంట నేను, ఈ పేరెంటింగ్ మారాలి. ఆ పేరెంట్స్ చేయలేని పని నేను చేస్తాను. మీకు ఒక మాట చెప్తాను, గత 60 రోజులుగా నేను 2 తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళని ప్రాంతం అంటే ఏం లేదు. ఒరిస్సా బార్డర్ నుంచి కర్ణాటక బార్డర్ వరకు ధనిక్ భారత్ మిషన్ లో భాగంగా ఆల్మోస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రతి ఆల్మోస్ట్ 9th to 10th అంటే 13, 14, 15 years ఏజ్ గ్రూప్ లో పిల్లల్ని కలిసాను, ఫిజికల్ గా కలిసాను. ఇప్పటి వరకు చాలా వరకు వీడియోస్ చేస్తున్నాను, కానీ నేనే పర్సనల్గా వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న రూరల్ ఆంధ్ర తెలంగాణ స్కూల్స్ వరకు మాక్సిమం కలుస్తున్నానండి పిల్లల్ని. ఇంకా ప్రాసెస్లో ఉన్నాను అనమాట. ఏం అబ్జర్వ్ చేశానంటే పిల్లల్లో మనసులో మనం అనుకున్నంత చిన్నతనం అయితే లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. కానీ ఆ గ్యాప్ ఎక్కడుందంటే పేరెంట్స్కి పిల్లలకి చాలా గ్యాప్ ఉంది. పేరెంట్స్ చాలా స్ట్రక్చర్డ్ రిజిడ్ మైండ్ సెట్తో ఆలోచిస్తారు, పిల్లలేమో చాలా ఓపెన్ మైండ్తో ఆలోచిస్తారు. వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. ఈ మధ్యలో పిల్లలు నలిగిపోతారు. చివరికి వాళ్ళు జాయిన్ చేయాల్సింది ఎవరు? ఇంటర్మీడియట్లో పేరెంటే, గ్రాడ్యుయేషన్ ఎవరు? పేరెంటే. డామినేషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వచ్చాడు,
నాకు క్రికెటర్ అవ్వాలనుంది, చాలా ప్యాషన్, నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న మాత్రం ఓన్లీ ఇంజనీరింగ్ చదవమంటున్నాడు. ఇంకొక అమ్మాయి ఇచ్చింది, మేడం నాకు ఐఏఎస్ అవ్వాలనుంది, మా నాన్న డాక్టర్ చదవమని. నేను అంటాను డాక్టర్ చదివితే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ చదువుతూ క్రికెటర్ అవ్వచ్చు. సో మన ప్యాషన్ని, మనకి ఇష్టమైన ప్రొఫెషన్ని అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటే కలిపి ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇలా పేరెంట్స్ ఆ పని చేయగలగాలి, ఆ రకంగా ఎంకరేజ్ చేయగలగాలి, ఆ రకంగా ఎంకరేజ్ చేయగలగాలి. పిల్లల్లో స్మార్ట్ థింకింగ్, అలానే వాళ్ళు ఒక అంటే డెసిషన్ మేకింగ్ పవర్స్ వదలకుండా వాళ్ళని జాగ్రత్తగా అంటే పిల్లల్ని డెసిషన్ మేకింగ్ చేపిస్తూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని కాస్త స్ట్రక్చర్ ట్రాక్లో పెట్టగలిగితే ఇప్పటి నుంచి వాళ్ళ కెరీర్ ప్లాన్ చేయగలిగితే, సో ఇది 2026, 2030కి ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు 2036కి ఎలా ఉండాలనుకుంటున్నావు, జస్ట్ మన పిల్లలు ఒక ఫైర్ ఇగ్నైట్ చేస్తే వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు, ఉద్యోగాలు సృష్టిస్తారు. ఉద్యోగాలు ఎత్తుకోవడం పక్కన పెట్టండి. అండ్ ఇక్కడ మీకు ఒక చెప్పాలి, ప్రపంచం కానీ భారతదేశం కానీ లాస్ట్ 50-100 ఇయర్స్లో ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో అంతకంటే ఫాస్ట్గా కమింగ్ 5 to 10 ఇయర్స్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. చాలామంది పేరెంట్స్ ఇది తెలీదు, వాళ్ళు ఇంకా అక్కడే ఆగి ఆలోచిస్తున్నారు అనమాట. మెయిన్గా ఈ విషయంలో పేరెంట్స్ ఏం చేయాలంటారు? స్ట్రైట్గా చెప్పండి. పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే పిల్లల్ని జమ్స్ లాగా తయారు చేయొచ్చు? ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళని స్వతంత్రంగా బతకనివ్వాలి. ఇక్కడ మీకు చూస్తే డచ్ పేరెంటింగ్ అని ఒకటి ఉంటుంది. డచ్ పేరెంటింగ్లో పిల్లల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పేరెంట్స్ గమనిస్తుంటారు, పిల్లల పని పేరెంట్స్ చేసి పెట్టరు. కానీ మన పేరెంట్స్ అలా కాదు, పేరెంట్స్ పని వాళ్ళే చేస్తారు, పిల్లల పని కూడా పేరెంట్స్ చేస్తారు. పిల్లలు ఏం డెసిషన్ తీసుకోవాలో పేరెంటే తీసుకుంటారు. అలా కాకుండా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. అది స్మార్ట్ ఫోన్ యూసేజ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఇప్పుడు ధనిక్ భారత్ మిషన్లో భాగంగా నేను 2 లక్షల మంది కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. అప్పుడు ఏమి అర్థమైందంటే నాకు పూర్తి స్థాయిలో ప్రతి పిల్లవాడికి నీకు 5 ఇయర్స్లో నువ్వు ఇలా ఉండాలి, 10 ఇయర్స్లో ఇలా ఉండాలి, నీకు ఏ ప్యాషన్ ఉంది, దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి నువ్వు ఎలా డ్రైవ్ అవ్వాలి అని చెప్తే అస్సలు ఒక సత్యనాదెల్లా, ఒక సుందర్ పిచాయ్, ఒక జాక్మా, ఒక స్టీవ్ జాబ్స్, ఒక ఎలాన్ మస్క్ భారతదేశం నుంచి తయారవుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇదంతా కాదు అబ్బాయి, నువ్వు పలానా చదువు, నువ్వు చిన్న జాబ్ తెచ్చుకో, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, అది కూడా అని వాళ్ళు అక్కడ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఫిక్స్ చేసేస్తున్నాం. లైఫ్ అంతా జాబ్ తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించాలి, రిటైర్ అయిపోవాలి. అంటే ఇక్కడ అంటే పేరెంట్స్ ఫెయిల్యూరా అది, లేకపోతే కాదు మన ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ అంటే? ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ కాదు, ఇన్సెక్యూరిటీ. ఏమో మా అబ్బాయిని ఒక పాలిటిక్స్లోకి పంపిస్తే ఏమైపోతాడో. ఒక అబ్బాయి వచ్చాడు, మేడం నాకు నరేంద్ర మోడీ గారి ఆదర్శం, ఒక టీ అమ్ముతూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు, మా నాన్న తాపీ మేస్త్రి, నేను కూడా ఇండియాలో టాప్ అవుదాం అనుకుంటున్నాను. నేనేం చెప్పాను, నువ్వు టాప్ అవ్వు, కానీ మీ నాన్న తాపీ మేస్త్రి కదా, నీకు ఏది ఇష్టం? నాకు కన్స్ట్రక్షన్ ఇష్టం. ఓకే, పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టు, నీ వయసు అంతా 8th క్లాస్ అంతా నువ్వు 13 ఏళ్ళు 12 ఏళ్ళు, నువ్వు ఇప్పుడు అనుకుంటే 23కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టలేవా? ప్లాన్ చేస్తే అలా చిన్న తాపీ మేస్త్రి అవ్వచ్చు. కానీ అబ్బాయి అది పెట్టి అక్కడి నుంచి నువ్వు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరుగుతున్నానండి. ఎందుకంటే 1,00,000 మందిని ధనిక్ భారత్ మిషన్ ద్వారా ఇన్స్పైర్ చేయగలిగితే వచ్చే 4-5 ఏళ్లలో ఆల్రెడీ పెద్ద వ్యూహం ముందు పెట్టుకొని పనిచేస్తున్నారు. మామూలు వ్యూహం కాదండి. మోడీ గారి వికసిత్ భారత్ ఎలా టార్గెట్ పెట్టారో మా ధనిక్ భారత్ కూడా ఒక వ్యక్తి టార్గెట్ పెట్టారు. ఆయన పేరే విక్రమ్ నారాయణరావు గారు. ఆయన జీవితం కూడా దీనికి ఉదాహరణ. ఇక్కడ మీకు ఆయన గురించి చెప్పాలి. లాయిడ్ ఫార్మా అని చెప్పి, లాయిడ్ హెల్త్ కేర్ అని చెప్పి, లాయిడ్ గ్రూప్ అన్ని రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఆయన దాన్ని స్థాపించారు. ఆ సార్ది బాపట్ల జిల్లాలో ఇంకోలు దగ్గర గొనసపూడి అని చిన్న ఊరు. ఆ చిన్న ఊరు నుంచి తన జీవితం ప్రారంభించి, రైతు కుటుంబం, పెద్దగా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పెద్ద పెద్ద హైఫై స్కూల్స్లో చదివించలా, చిన్న లైఫ్ స్టార్ట్ చేశారు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ స్టార్ట్ చేసి ఈ రోజున కొన్ని 100 కోట్ల టర్నోవర్ కంపెనీ, కొన్ని 1000 కోట్ల వాల్యుయేషన్ కంపెనీ లాయిడ్ గ్రూప్ని స్థాపించారనమాట. సార్ వాళ్ళ ఊరికి ఎంత చేస్తున్నారంటే, అన్నామృతం అని చెప్పి అక్కడ ప్రజలందరికీ, ఆ ఊర్లో ఎవరైతే వండుకోలేరో, భార్య కోల్పోయిన భర్తలు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, ఫ్రీగా భోజనం. మన ఇంట్లో 2 కూరలో 3 కూరలో వండుకుంటాం, అక్కడ అన్ని కాదు, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ పెట్టరు, అంత అద్భుతం. అలానే ఆ ఊర్లో మెడిసిన్స్ ఫ్రీ, ఊరిని బాగు చేశారు. ఆయన కోరిక ఏంటంటే విక్రమ్ నారాయణరావు గారిది ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ, ఆ తర్వాత ధనిక్ భారత్. అంటే ఉద్యోగాలు సృష్టిస్తే ఇప్పుడు సార్ దగ్గర 3,000 మంది పనిచేస్తున్నారు, 3,000 ఫ్యామిలీస్. తర్వాత ఇండైరెక్ట్గా కొన్ని 10,000 ఫ్యామిలీస్ సార్ పైన ఆధారపడ్డాయి. అట్లా మనం ఉద్యోగాలు సృష్టిస్తే కనుక మన యువత మామూలు కుటుంబాల నుంచి వచ్చి కూడా ఉద్యోగాలు 10,000 ఎవరు ఇస్తారు, 50,000 ఎవరు ఇస్తారు చూడుకోకుండా, మనకు కనుక మన పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ కల్పిస్తే, ఆ నమ్మకం కలిగిస్తే వాళ్ళ జీవితం మార్చుకుంటారు.
సార్ మిషనే ధనిక్ భారత్ అనమాట. ఆ మిషన్కి నేను కూడా కనెక్ట్ అయ్యాను. నాకు కూడా అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ట్రైనింగ్లు ఇచ్చినా వాళ్ళ సిస్టంలో కలిసిపోతున్నారు. సముద్రంలో అందరూ కాదు, కొంతమంది కలిసిపోతున్నారు. అదే చిన్న పిల్లలు ఎవరైతే కాస్త 8th 9th 10th చదువుతున్నారో వాళ్ళకి మంచి మాటలు చెప్పి నేను చెప్తే వింటారు. ఎలా వింటారంటే అసలు రెండు నెలల నుంచి దాదాపు 2 లక్షల మందిని కలిసాను కదా, ఒక్కళ్ళు కూడా లేసి వెళ్ళిపోలేదండి. ఒక బాబు ఒక పాప కూడా నాకు కనెక్ట్ అవుతారు అలా పిల్లలు. సో వాళ్ళకి నేను చెప్పి ఇది కాదు, దేశం కోసం ఇది చేయాలి, పేరెంట్స్ ఇంత రెస్పెక్ట్ఫుల్గా చూడాలి, సమాజం కోసం ఇంత చేయాలి అని ఇన్స్పైరింగ్ స్టోరీస్ రూపంలో నాకు స్టోరీస్ కానీ అంటే రియల్ టైమ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పడం, వాళ్ళ కెరీర్ పాత్ గురించి మీరు ఏమవుదాం అనుకుంటారని వాళ్ళపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, అలా చేయడం ద్వారా చాలా మందిలో మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇదే ధనిక్ భారత్ మిషన్ అనమాట. పిల్లలకి చెప్తే సరిపోదు కదా, పేరెంట్స్ కూడా చెప్పాలి కదా, పేరెంట్స్ ని కూడా కలిసే ప్రయత్నం మోస్ట్లీ పేరెంట్స్ కూడా కలిసాను, ఇంకా కలవబోతున్నాను కూడా. అంటే చాలా వరకు స్కూల్స్ లో పేరెంట్స్ ఎక్కువ రారు కదా, ఎక్కువ స్కూల్స్కి వెళ్ళాను అనమాట. కానీ పేరెంట్స్ మీట్ కూడా అంటే పేరెంట్స్ కూడా కలుస్తున్నా, ఎవరైతే బాలలత మేడం వచ్చిందని తెలుసుకుని వస్తారో వాళ్ళని కలుస్తున్నాను. నేను ఎక్కువ వెళ్ళింది స్కూల్స్ కి, ఎక్కువ స్కూల్స్ కి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్. అయితే అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు ధనిక్ భారత్ మిషన్ లో? మెయిన్ గా ఏం చేస్తారు? అసలు ధనిక్ భారత్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అండి, తరతరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యం. చాలా మంది అనుకోవచ్చు స్టూడెంట్స్ ద్వారా, స్టూడెంట్స్ మాత్రమే కాదండి, ఫస్ట్ ప్యారలల్ స్టూడెంట్స్ అంటే యువ భారత్. మనకు తెలుసు యువత చాలా ఉన్న భారతదేశం ఇది. వీళ్ళని ట్యూనప్ చేస్తే వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి వీళ్ళేగా దేశాన్ని నడిపేది. వీళ్ళని 1 లక్ష మందిని కనుక దేశం కోసం మనం ప్రాపర్గా సిటిజన్స్ లాగా తయారు చేస్తే, మీరు ఒకసారి ఊహించిన 1 లక్ష మంది ప్రాపర్ సిటిజన్స్, జస్ట్ కష్టపడి పనిచేసి దేశం కోసం మంచి చేసే సిటిజన్స్, నిస్వార్థం అంటే స్వార్థం ఉండొచ్చు కానీ ఎంతో కొంత 10% అయినా దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే స్టూడెంట్స్ని తయారు చేసిన తర్వాత, దీంతో పాటు ధనిక్ భారత్ యూనివర్సిటీ లెవెల్లో తీసుకెళ్ళి ఫ్రాంటియర్ టెక్నాలజీస్, గుడ్ టెక్నాలజీస్ మన దేశంలోనే, అంటే భారతీయులు మన దగ్గర స్టూడెంట్స్ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే కన్నా ఇతర దేశాల వాళ్ళు మన దగ్గరికి వచ్చేంత స్థాయిలో ఒక యూనివర్సిటీ పెట్టాలని, దాంతోపాటు మహిళా భారత్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, లింగ అసమానత ఏదైతే ఉందో మేల్కి ఫీమేల్కి, మనకు తెలుసు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని, జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చాలా వస్తున్నాయి అనమాట. దీనిలో చూస్తే భారతదేశంలో ఒక పురుషుడు స్త్రీ సమానంగా ఉండాలంటే 150 సంవత్సరాల పైన పట్టుద్దంట. అట్లీస్ట్ మనం అనుకుంటే 150 సంవత్సరాలని 20 సంవత్సరాలు తగ్గించవచ్చు. మనం ఆ పోరాటం చేయాలి. అదేవిధంగా భారతదేశంలో ఆర్థికపరమైన అసమానతల్లో మేజర్గా మేము ఐడెంటిఫై చేసిందంటే స్కిల్ డెఫిసిట్. ఎందుకు ఇదంతా ప్రాబ్లం వస్తుంది అంటే, జాబ్ మార్కెట్ ఒకలా ఉంది, ఇండస్ట్రియల్ మార్కెట్ ఒకలా ఉంది, ఇండస్ట్రియల్ నీడ్స్, ఇంకో పక్క స్కిల్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంది, ఆ గ్యాప్ ఎక్కువ ఉంది. దాన్ని పూరించటం, ఇలా అనేక వింగ్స్ ఉన్నాయి దీనిలో. అలానే సిటిజన్స్కి అవగాహన తీసుకురావడం అనేక రకాల అంశాల మీద, ఇవన్నీ కలిపితేనే ఆ ధనిక్ భారత్ మిషన్ అనేది దానిలో ఒక భాగం, దానిలో ఒక ప్యారలల్ ఒక పార్ట్ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ఇక్కడ చాలామంది అంటారు వై ఓన్లీ ఇంటర్మీడియట్ అని. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్కి 10th క్లాస్కి మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్, బాగా మైండ్ సెట్ ప్లాట్ఫామ్ పడే పీరియడ్ ఇంటర్మీడియట్ ఏజ్ అనమాట. కాబట్టి 2 రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ధనిక్ భారత్ కింద స్టార్ట్ చేయబోతున్నారు. అవునండి, హైదరాబాద్ ఇంకా స్టార్ట్ చేయలే కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. 2 monthsలో అడ్మిషన్ జరుగుతున్నాయండి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. అంటే ఇవి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఇన్నోవేటివ్ థింకింగ్ నేర్పిస్తూ కాస్త రాట్ లెర్నింగ్ బట్టి ఇష్టం పూర్తిగా. అంటే మీరు చూసారు కదా ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడుండే నారాయణాలు, శ్రీ చైతన్యాలు కదా ఫేమస్ మనకు. అంటే నేను ఇక్కడ పేర్లు తీసుకుంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి, నేను చాలాసార్లు ఎక్స్పోజ్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టేక్ ద నేమ్స్. సో అట్లాంటి ఓరియంటేషన్ కంటే భిన్నమైన ఇంటర్మీడియట్ కాలేజెస్ వస్తే నిజంగా వాటిని ఆహ్వానించవచ్చు. వాటికంటే ఎట్లా ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ధనిక్ భారత్ మిషన్లో భిన్నమైనవి తీసుకొని రావాలి. మేము ఎవరికి పోటీ కాదండి, మా స్పేస్ మేము క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. కాకపోతే మా స్పేస్లో ఏంటి అంటే ఇన్నోవేటివ్ థింకింగ్ కావచ్చు, స్మార్ట్ లెర్నింగ్. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అది ఒక ప్రెషర్ అయిపోయింది కదా, ర్యాంక్స్ నిజంగా అవసరమే కానీ దాంతోపాటు ఒత్తిడి లేని విద్య అనే కాన్సెప్ట్తో, అదేవిధంగా ఆడపిల్లలకు కూడా సేఫెస్ట్ ప్లేస్ మా కాలేజెస్ అనమాట. అంటే మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్పించడము, దాంతోపాటు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా గేమ్స్ కానీ ఇవన్నీ పెట్టడము, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్. విక్రమ్ నారాయణరావు గారు చెప్పాను కదా ధనిక్ భారత్ మిషన్ వెనకాల ఉన్న. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటేనే చాలా విపరీతమైన ఒత్తిడి పెట్టేస్తున్నారు. అది ఎందుకంత ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మీరు ఈ జర్నీలో ఇప్పుడు 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను అన్నారు కదా, దీంట్లో కొంచెం ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అది ఒక పానిక్ అయిపోతున్నారండి పేరెంట్స్.
ఇంటర్మీడియట్ నేను అందుకే ఇప్పుడు ఆ 2 స్కూల్స్ పేర్లు తీసుకోవడానికి, ఆ 2 స్కూల్స్ అనే కాదు యాక్చువల్గా, వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు ఈ టైప్ ఆఫ్ వృద్ధుడు ఎడ్యుకేషన్. వీళ్ళే కాదండి, నార్త్ ఇండియాకి సంబంధించిన చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రెషర్ బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది ఆటోమేటిక్గా పానిక్ ఇయర్స్, ఎందుకంటే అదే లైఫ్ సెటిల్మెంట్కి బేస్. అవును, ఆ బేస్ అనేది ఏదైతే అవును. కానీ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ని మా వాడు ఇంజనీరింగ్ అవ్వాలి లేకపోతే ఐఐటికి పంపించాలి, ఈ ఓరియంటేషన్తోనే పిల్లల మీద ఎక్కువ ప్రెషర్, లేకపోతే మెడిసిన్కి పంపించాలి అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్స్లో చేర్చాలి, ర్యాంక్ రావాలి అంటే ఇంకా రుద్దడం, పిల్లలకి ఊపిరి తీసుకునేంత స్వేచ్ఛ ఇవ్వకుండా ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారు. దానివల్ల చాలా జరిగాయి కదా, మనం 100 మంది పిల్లలు ప్రతి సంవత్సరం దూరం అయిపోతున్నారు. వాళ్ళు రాసిన నోట్స్ చూస్తే, లెటర్స్ చూస్తే మనం అసలు భరించలేము. అది చాలా పెద్ద గుండె. ఒక అమ్మాయి నిజంగా 2 ఏళ్ళ క్రితం అమ్మా నాన్న మీ కళ నెరవేర్చలేకపోతున్నాను, మీకు నేను దూరం అవుతున్నాను, బాయ్ అని పెట్టడం. అదే చదువుని అంటే చదువు కేవలం ఉన్నత వ్యక్తిత్వాల్ని తీర్చిదిద్దడంలో భాగంగా కాకుండా కేవలం ర్యాంకులు క్రియేట్ చేసేలాగా పేరెంట్స్ ఒత్తిడి చేయడము, పిల్లల మీద ఆ ఒత్తిడి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతుంది. సో అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతుండేది, వీటికి దూరంగా మీరు ఉండాలి అని అనుకుంటున్నారా? అంటే అసలు ధనిక్ భారత్ కాలేజ్ అయితే కాదు కదా. కాదు, ధనిక్ భారత్ కాన్సెప్టే ఒత్తిడి లేని విద్య. సో ఇంతమంది పిల్లల్ని కలిసిన తర్వాత కూడా ఒత్తిడి పెడితే దానిలో మీనింగ్ ఏముంది? ఒత్తిడి లేకుండా అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, క్వాలిటీ ఫుడ్ కూడా, వాళ్ళు ఉండే స్పేస్ కూడా, కూర్చొని చదవడానికి కంఫర్ట్ కూడా, ప్రతిదీ ధనిక్ భారత్లో హైయెస్ట్ క్వాలిటీ అండి. ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలకి క్వాలిటీ అందించగలిగితే వాళ్ళ జీవన ప్రమాణాలు మారిపోతాయి. కాబట్టి ఆ క్వాలిటీ మీద ముఖ్యంగా ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు చిన్న లైట్ నుంచి, ఫ్యాన్ నుంచి, ఏసీ దగ్గర నుంచి, వాళ్ళు వాడుకునే టాయిలెట్ దగ్గర నుంచి, కమోడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ డిజైన్. అండ్ దాని మీద చాలా రీసెర్చ్ చేసి పిల్లల కంఫర్టే ప్రయారిటీ, అక్కడ మనీ ప్రయారిటీ కాదు, వాళ్ళ కంఫర్టే ప్రయారిటీగా చాలా చాలా ఆచితూచి దాని స్టాండర్డ్స్ తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, మన దగ్గర కెరియరు అంటే లేదా చదువు అంటే ఇంజనీరింగు, మెడిసిన్, కెరియరు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగము, ఆర్ ఇప్పుడైతే పిల్లల్ని అమెరికాకు పంపించాలి, లేదా మన పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి, లేదా ఐఏఎస్లు, ఇవి మాత్రమే ఉద్యోగాలు అని అనుకుంటారు మేడం. కానీ నిజానికి వీటిలో కంటే చాలా ఎక్కువ గుర్తింపు, దేశానికి చాలా ఏమన్నా చేయాలి అన్నా చేయదగ్గ స్కోపు బిజినెస్లో ఉంటుంది కదా. చాలా ఎక్కువ ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడంలో కానీ, ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేయడంలో కానీ, సైన్స్ వైపు పంపించాలనుకోవడం కానీ, ఇలాంటి వైపు కాకుండా, అంటే మనకు చైనాలో చాలా చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఒక సపరేట్ ఓరియంటేషన్తో పెంచుతారు, చాలా క్రియేటివ్గా ఉండేలాగా పెంచుతారు. కొన్ని ఉద్యోగాలు ఎవరో చూపించిన వాటి వైపే పిల్లల్ని నెట్టాలి అని అనుకోరు. సో మన దగ్గర మన పిల్లల్ని మనమే కంట్రోల్ చేసేస్తున్నాం, వాళ్ళ కాళ్ళు చేతులు అన్నిటికీ పెద్ద పెద్ద గొలుసులు వేసి బంధించేసి మనం ఎట్లా లాక్కెళ్తే అలానే మీరు అడుగులు వేయాలి అంటే వాళ్ళు ఒత్తిడి భరించలేక కూలిపోయే పిల్లలు చాలామంది తయారవుతున్నారు. సో దీన్ని బ్రేక్ చేయడం నిజంగా సాధ్యమవుతుందా? అంటే మీరు ఒక మిషన్ గురించి, ధనిక్ భారత్ మిషన్ అనే దాని గురించి చాలా మాట్లాడారు కాబట్టి, సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనము ఏమాత్రం మార్చగలిగినా, చాలామంది ఇప్పుడు అందరూ ఎందుకు అమెరికాలోనే పెద్ద మన దగ్గర ఉండే సీఈఓలు కూడా అమెరికా కంపెనీల సీఈఓలుగా మన వాళ్ళు ఉంటున్నప్పుడు, అంత పొటెన్షియాలిటీ మన పిల్లలకి ఇక్కడ ఉన్నప్పుడు, లోపం ఇక్కడ మన పేరెంటింగ్లో, మన విద్యా వ్యవస్థలో ఉన్నట్టు కదా. మన పేరెంటింగ్ లోపం అంటాను. పిల్లలకి ఓరియంటేషన్ ఇవ్వటం, మన దగ్గర టాలెంట్ అస్సలు ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి ఆ రైట్ పాత్ కనుక మనం ప్రాపర్ వేలో చూపిస్తే ఈ ఒత్తిడి ఉండదు. ఏమండి మీరు ఇందాక చాలా ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడారు, అక్కడ జాయిన్ చేసేది ఎవరండి? వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జాయిన్ చేస్తారు కదా. ఎందుకు జాయిన్ చేస్తున్నారు? మొత్తం వాళ్ళు తినకుండా కూడబెట్టిన డబ్బులతో ఎందుకు జాయిన్ చేస్తారు? ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు పాపం. అక్కడ చదివి ఎందుకు జాయిన్ చేస్తారంటే పెద్ద యాడ్స్ ఇస్తారు కాబట్టి, 1 2 2 3 3 అని చెప్పి ర్యాంకుల పేరుతో ఊదరగొడతారు కాబట్టి కూడా. కానీ ఇక్కడ నేను అంటాను, తెలియని ఇగ్నోరెన్స్ వల్ల కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళ బుట్టలో పడతారు. ఇక్కడ నేను అంటాను, పేరెంట్స్ కనుక పిల్లల గురించి ప్రాపర్గా వాళ్ళ కెరీర్ పాత్ ఆలోచిస్తే కనుక చాలా అద్భుతంగా మనం మార్చొచ్చు. సో నేను అంటాను, పిల్లల్ని ఒత్తిడి చేయకుండా వాళ్ళని ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఓరియంటేషన్ చిన్నప్పుడు కల్పిస్తే
వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. అలా కాకుండా వాళ్ళపైన ఒత్తిడి పెడితే వాళ్ళు జీవం లేని పౌరులుగా అయిపోతారు. ఒత్తిడి లేని విద్య అనేది పెద్ద నినాదం. దాంతోపాటు చదువుకోవాలంటే ఎంతో కొంత కష్టం ఉంటుంది. ఊరికే చదివితే రాదు. మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నా. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో, చాలా వరకు సులభంగా, విజువలైజేషన్తో, కొన్ని రకాల ఇన్నోవేటివ్ టెక్నిక్స్తో, మెథడాలజీస్తో చదువు చెప్తే పిల్లల్లో ఆ ఒత్తిడి తెలియదు. ఒత్తిడి అసలు ఉండదని కాదు, ఒత్తిడి తెలియకుండా ఒత్తిడి తగ్గించి విద్య చెప్పాలి. దాన్ని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. దాన్ని కోచింగ్ సెంటర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎంకరేజ్ చేయాలి. అలా కాకుండా ఒకటే మోడల్, నువ్వు కూర్చో 6ంటికి కూర్చుంటే రాత్రి 12 వరకు బట్టి పట్టు, ఈ మోడల్తో ఒత్తిడి పెరుగుతుంది. ఈ మోడల్తోనే అవుతుంది, పుస్తకం ముందు నుంచి లెగిస్తే ఏమన్నా ర్యాంక్ మిస్ అయిద్ది అన్న భయం పిల్లల్లో కల్పించేస్తున్నాం. అలా కాదు, డిస్కషన్ బేస్డ్గా విద్య ఉంటుంది. లేదా మొనలాగ్ అంటే మన దగ్గర పెడగాగి కూడా ఎట్లా ఉంటుందంటే టీచర్ చెప్తారు, స్టూడెంట్ వింటూ కూర్చోవాలి. డిస్కషన్ మూడ్ అసలు ఉండదు. దానివల్ల ఏంటి తర్వాత అది ఉండదు. తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడు చేసే పిల్లల్ని తప్పుగా కూడా చూస్తుంటారు టీచర్స్. ఎందుకంటే టీచర్స్ కూడా చాలా మంది సబ్జెక్ట్ రాదు కదా. ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఏమవుద్ది, ఆన్సర్ చెప్పాలి ప్రతి దానికి. సో ఇలాంటి నిజాలు టీచర్స్ ఒప్పుకోరు. చాలామంది టీచర్స్ మన దగ్గర అవుట్డేటెడ్ అంటే నేను 20 ఏళ్ల క్రితము పలానా బాటనీ చదివాను, ఇప్పుడు అదే చెప్తాను అంటే కుదరదు. ఇప్పుడున్న అప్డేట్స్ చాలా మారిపోతుంది కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా రోజు చదివే టీచర్స్ కావాలి. అలాంటి వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం. అందుకే ఈ మధ్య ప్రతి సంవత్సరము టీచర్స్ కూడా ఒక ఎగ్జామ్ పెట్టాలి. వాళ్ళు ప్రతి సంవత్సరము అప్గ్రేడ్ అయ్యేలాగా, వాళ్ళు లెర్నింగ్లోనే ఉండేలాగా, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేలాగా ఉండాలి అని చెప్పి ఒక ఎగ్జామ్ పెడుతుంటే దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కూడా. మీ అభిప్రాయం ఏంటి దాని? ఇన్ఫ్యాక్ట్ నేను సివిల్స్ 2సారి రాసినప్పుడు, నేను టీచర్ని, సివిల్స్ టీచ్ చేస్తున్నా. నేను 2సారి ఎందుకు రాశాను తెలుసా? నేను 10 ఏళ్ల క్రితం సివిల్స్ పాస్ అయ్యాను. ఇప్పుడు ఆ సిలబస్ నేను టీచ్ చేస్తాను అంటే నా స్టూడెంట్స్కి ఒక ఫెయిత్ కలగాలి అండ్ టీచర్ ఒక రోల్ మోడల్ అవ్వాలి. నేను కూర్చుని స్టూడెంట్ పక్కన కూర్చుని ఎగ్జామ్ రాసి ర్యాంక్ కొట్టి చూపిస్తే టీచర్ అంటే ఏంటి తెలుసుద్ది. టీచర్ ఒకసారి క్వశ్చన్ పేపర్ ఫేస్ చేస్తే, మా పిల్లలు ఇలాంటి క్వశ్చన్ పేపర్ ఫేస్ చేస్తే ఎట్లా ఆన్సర్ రాస్తారని టీచర్ కూర్చుని టెస్ట్ రాయాలంట. నేను నా మోడల్ కంప్లీట్లీ డిఫరెంట్. టీచర్ కూర్చుని ముందు పరీక్ష రాస్తే టీచర్కి తెలుసుద్ది ఆ క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు పిల్లవాడు ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, క్వశ్చన్స్ చూస్తూ పిల్లవాళ్ళు ఏం థింక్ చేయాలి, ఇది తెలిసినప్పుడు టీచర్ ఎఫెక్టివ్గా టీచ్ చేయగలడు. అలా తెలియకుండా ఓన్లీ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ చెప్తా ఎగ్జామ్ మీరు రాసుకోండి అంటే కుదరదు. టీచర్ కూడా ఎగ్జామ్ పేపర్ పక్కన కూర్చొని రాయాలి. అందుకే చాలా దేశాల్లో టీచర్ అంటే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, కానీ మన దేశంలో దానికి పూర్తి రివర్స్లో ఉంటుంది. సో అంటే టీచర్ల క్వాలిటీ కూడా ఖచ్చితంగా పెంచాలి. సో నేను అడిగిన దానికి చెప్పలే, మీరు గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేషన్ని మీరు సపోర్ట్ చేస్తారా? ప్రతి సంవత్సరము టీచర్స్కి ఎగ్జామ్స్ పెట్టాలి, వాళ్ళు నేర్చుకోవాలి, అలాంటి వాళ్ళనే వాళ్ళకి. ఇది ద బెస్ట్ మెథడాలజీ టీచర్ సెలెక్షన్లో, టీచర్ అప్గ్రేడేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ టీచర్ సబ్జెక్ట్ చదవటం అనేది ఎంతవరకు అప్డేటెడ్ అనేది పరీక్ష మాత్రమే కాదు, క్లాస్ రూమ్ లెక్చర్స్ కూడా ఆన్ రికార్డ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే పాఠం చెప్తున్నారో అది రికార్డ్ అయిపోవాలి. ర్యాండమ్ చెక్స్ కూడా ఉండాలి. వీళ్ళు చెప్పే పాఠం నిజంగా పిల్లలకు రెలవెంటా, క్లాస్ రూమ్లో పిల్లల మైండ్ సెట్లో ఏమి ఎక్కిస్తున్నారు అనేది ఆన్ రికార్డ్ ఉండాలంట నేను. అండ్ దాంతోపాటు ఆ 1 అవర్ ఒక టీచర్ ఒక 1 అవర్ క్లాస్ చెప్తే దానిలో ప్రొడక్టివిటీ ఎంత ఉంది, వాల్యూస్ ఎంత ఉన్నాయి, టీచర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్కి దాన్ని ఎక్కిచ్చాడు బాగా. అందులోనూ ఇప్పుడు పిల్లలకి ఏ చిన్న సబ్జెక్ట్ అర్థం కాకపోయినా వాళ్ళకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనలాంటి వాళ్ళం చాలా అర్థవంతంగా, చాలా ఎగ్జాంపుల్స్తో అందంగా విజువలైజ్ చేసి చూపించే వీడియోస్ అందుబాటులో ఉంటాయి. సో టీచర్ క్లాస్ రూమ్లో పిల్లవాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే ఇంతకు మించిన ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఇవ్వగలగాలి. ఎందుకంటే అండి వచ్చే 5-10 సంవత్సరాల్లో ఏఐ రోబోట్స్ టీచర్స్ అయిపోతున్నాయి. అవును, మనుషులు టీచర్స్ రోజులు తగ్గిపోతున్నాయి. అప్పుడు టీచర్ రెలవెన్స్ ఏంటి? ఆ టీచర్ కెన్ ఇన్స్పైర్, ఆ టీచర్ కెన్ గైడ్, ఏ టీచర్ కెన్ మోటివేట్ కదా. ఒక హ్యూమన్ టీచరు పిల్లలకి ఒక ప్యాషన్తో చెప్పే టీచరు, ఎమోషనల్గా చెప్పే టీచరు, పిల్లల సబ్జెక్ట్ కనెక్ట్ చేసే టీచర్ ఉండాలి. అలా ఉన్నప్పుడే టీచింగ్ ఫీల్డ్ కూడా రెలవెంట్గా ఉంటుంది. మేడం, మనం ఇందాక జాబ్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. మన తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా Group 1, Group 2 పెద్ద జోక్ అయిపోయాయి. ఇవి నిజంగా గవర్నమెంట్స్ ఇచ్చే నోటిఫికేషన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి తప్పితే పిల్లలకి అభ్యర్థులకి ఏ రకంగానూ ఉపయోగపడని విధంగా మారిపోయాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎంతమంది అభ్యర్థులు అశోక్ నగర్ చుట్టూ, లైబ్రరీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈవెన్ తెలంగాణ రాకముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పటికీ అదే పుస్తకాలు పట్టుకొని
చదువుకుంటుండని మనం చూస్తుంటాం కదా. సో మీరు వేలాది మంది అట్లాంటి అభ్యర్థులతో కలిసి నిత్యం ఈ కోచింగ్ సెంటర్ నడపడంలోనూ అండ్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు మీకు? ఇన్ఫ్యాక్ట్ అండి, మన మైండ్ సెట్లో ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక సెక్యూర్ జాబ్ అనుకుంటాం. నాకు 50,000 వచ్చినా పర్లేదు, 40,000 వచ్చినా పర్లేదు, గవర్నమెంట్ జాబ్. అండ్ రేపు తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు అవ్వాలన్నా సరే ఉద్యోగం ఉందా అని అడుగుతారు యువతని. ఇవన్నీ మనం ఒక మైండ్ సెట్లో ఉండిపోయాం అనమాట. గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అలాంటి వాటికి పెళ్ళి అవుద్ది, గవర్నమెంట్ జాబే సెక్యూర్ జాబ్ అనేది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో గవర్నమెంట్ జాబ్ రిలవెన్స్ అనేది అంత లేదు. కానీ ఇంకా కూడా మన తెలుగు స్టేట్స్లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్లోనే సెటిల్ అవ్వాలి అనేది. దాన్ని దాటి ఆలోచించవచ్చు మన యువత, కానీ వాళ్ళు అక్కడే స్టక్ అవుతున్నారు. అంటే జాబ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ మ్యాటర్ కావట్లేదా? ఎందుకంటే ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ జాబ్, కేవలం జాబ్ సెక్యూరిటీ కోసం ఉద్యోగం, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అవును, అంటే జాబ్ సెక్యూరిటీ కోసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రైమ్ ఏజ్ 22, 30, 35 అనేది చాలా ప్రైమ్ ఏజ్. ప్రొడక్టివ్ ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో కానీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో సెటిల్ అయ్యే ఏజ్. కానీ 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి వచ్చే నోటిఫికేషన్ పైన, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టు కేసులు. ఇప్పుడు ఏపీలో 2018 నోటిఫికేషన్ మీద ఇంకా కోర్టు కేసు నడుస్తుంది. తెలంగాణలో కూడా మొన్నటిదాకా కోర్టు కేసు నడిచింది. తెలంగాణ మొత్తం ఫామ్ అయ్యాక 11 సంవత్సరాల తర్వాత జాబ్ లెటర్స్ వచ్చా, ఇంకా కోర్టు కేసు అయితే దాని మీద పడింది. సో ఇన్ని కేసులు పెట్టుకుని పిల్లలు ఎందుకు అంత ఆరాటపడతారు? పోనీ మనం చూస్తే లక్షల మంది అండి, 5 నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తారు. వచ్చే జాబ్లన్నీ 5,000, 10,000 గ్రూప్ 2 కూడా కలిపి, ఇవన్నీ కలిపితేనే. సో ఇన్ని జాబ్స్ కోసం ఇంతమంది ఎందుకు వాళ్ళ యువ రక్తాన్ని, ఆ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? నేను అంటాను 2-3 ఏళ్ళు ట్రై చేయకపోతే క్విట్ చేయి, ఇంకా బెటర్గా ప్రయత్నించు. ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ప్రైవేట్లో ఏ రంగానికి వెళ్ళినా సరే చాలా టాప్ నాచ్ అవుతారు. కానీ వాళ్ళు ఏంటంటే అక్కడే స్టక్ అవుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వటం తప్పని నన్ను, కానీ అక్కడే స్టక్ అవడం తప్పని నేను అంటాను. అది ఎవరైనా సరే. మీ దగ్గరికి కోచింగ్ కోసం వచ్చే వాళ్ళకి మీరు ఇట్లాంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారా? అయ్యో, అంటే మీరు ఒక నిజం చెప్పాలి తులసి గారు. ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా ఒక క్యాండిడేట్ దగ్గరికి వచ్చారు, ఒక 30 ఏళ్ళ వయసు ఉంది, గ్రూప్ 2 చదవాలి, గ్రూప్ 1 చదవాలన్నారు అనుకో, నేను వద్దు అని చెప్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. బాలత మేడం దగ్గరికి వెళ్తే డిస్కరేజ్ చేసింది అంటారు. కానీ నాకు నిజం అర్థమవుతూ ఉంటుంది, ఇంకా 4 ఏళ్ళు బట్టి తెలిసి సెటిల్ అవ్వాలంటే ఈ 4 ఏళ్ళు ప్రైమ్ టైం ఎందుకు వేస్ట్ అని. కానీ తెలివిగా చాలా వాళ్ళకి ఇష్టమైన భాషలో చెప్తా, అమ్మ ఇంత టైం పట్టుద్ది, మరి మీకు ఇబ్బందులు ఉంటాయి, మీ ఫ్యామిలీ సిస్టమ్ చూసుకోండి, ఇంట్లో బ్యాకప్ ఉందా లేదా చూసుకోండి, ఇలా మాట్లాడతాను. డైరెక్ట్గా వద్దు అనకుండా వాళ్ళ పరంగా వెళ్ళి చెప్తాను అనమాట. ఇంక డెసిషన్ చివరికి వాళ్ళకి వదులుతాను. అలాని రాగానే నాకు కోచింగ్లో అడ్మిషన్ అవుద్ది కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టను. మీరే మాట్లాడతారా? వచ్చే ప్రతి అభ్యర్థి కోచింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళందరినీ మీరు సెలెక్ట్ చేసుకుంటారా ఒక ఇంటర్వ్యూ లాగా? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని అపాయింట్మెంట్ తీసుకుంటారు. అవునా? ఈ మధ్య కొంచెం నేను బయట తిరగటంతో నేను దొరకటం తక్కువైపోయింది. కానీ యాక్చువల్లీ ఆల్మోస్ట్ రోజుకి 50 నుంచి 100 మంది వస్తారు నా దగ్గరికి. ఓన్లీ అడ్మిషన్ కోసమే కాదండి, జీవితంలో సలహాలు అడగటానికి వస్తారు. కొంతమంది అయితే చిన్న పిల్లల్ని పట్టుకొస్తారు, 3వ తరగతి 2వ తరగతి పిల్లల్ని పట్టుకొచ్చి మా అబ్బాయిని చూసి ఒకసారి ఆస్వాదించండి, ఇన్స్పిరేషన్ ఇవ్వండి అంటారు. ఇట్లా రకరకాల దాంతో ఒక్కళ్ళు కాదు, రకరకాల సమస్యలతో. ఈవెన్ మా వీడియోస్ చేస్తుంటాను కదా యూట్యూబ్లో, దానిలో ఎవరైనా అమ్మాయిలు డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా డిప్రెషన్ ఉంటుంది, లేదా ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా వస్తారు నా దగ్గరికి. వచ్చి కొంతసేపు మాట్లాడి మీ వీడియో విన్నాము అట్లా కూడా చెప్తుంటారనమాట. సో ఇలా డైవర్స్ ఫీల్డ్స్ నుంచి ఉన్నారండి నాకు. ముఖ్యంగా మీరు ఇస్తున్న అంటే ఐఏఎస్ అకాడమీ గురించి మాట్లాడితే విద్యార్థుల ద్వారా అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆర్ కోచింగ్ తీసుకున్న వాళ్ళ నుంచి మీరేమన్నా నేర్చుకున్నవో, లేకపోతే వాళ్ళు సాధించిన గొప్ప విజయాల్లో మీరు చాలా ప్రౌడ్గా చెప్పుకున్నవో, ముఖ్యంగా వాళ్ళు చాలా డౌన్ ట్రాడన్ నుంచి వచ్చిన వాళ్ళ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? 1-2. మీకు ఒక అద్భుతమైన స్టోరీ ఇక్కడ చెప్పాలంటే, శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం నుంచి ఒక అబ్బాయి చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాడు, పెద్దగా కూడా తెలుగు మీడియమే, సివిల్స్ రాసింది కూడా తెలుగు మీడియమే. వాళ్ళ అమ్మ నాన్న ఏం చదువుకోలే, పొలానికి వెళ్తారు. అక్కడి నుంచి వచ్చి డిఎస్సి రాసి టీచర్ అయిన తర్వాత గ్రూప్ 1 రాయడానికి హైదరాబాద్ వస్తే నన్ను కలిశాడు. తన పేరు రోణకి గోపాలకృష్ణ. తనకి 2012లో నన్ను కలిసాడు. 2016 వరకు ఆల్మోస్ట్ నాతో కాంటాక్ట్లో ఉండేవాడు, గైడెన్స్ తీసుకునేవాడు. 2016 ఎగ్జామ్ 17 రిజల్ట్లో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ వచ్చింది.
అంటే ఇన్ఫ్యాక్ట్ అమ్మా నాన్న ఫుల్ టైం కోచింగేనా వచ్చేవాడు. ఒక 3-4 months కోచింగ్ తీసుకున్నాడు. రెగ్యులర్గా మా ఇంటికి వచ్చి దగ్గర చదువు చెప్పించుకున్నాడు. టచ్లో ఉండేవాడు. ఆల్మోస్ట్ గోపాలకృష్ణ ఇట్ వాస్ మిరాకిల్, చాలా మిరాకిల్ అనమాట. ఇప్పుడు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా మొన్నటి వరకు చేశారు. ఇప్పుడు హెల్త్ దానిలో ఐఏఎస్గా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. బట్ ఇట్స్ అ మిరాకిల్, నేను చూస్తున్నాలో మిరాకిల్. ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే స్మరణ్ రాజ్ అని ఒక బాబు ఐఐటి మెడ్రాస్ చదివేటప్పుడు చాలా బాగా టాలెంటెడ్. చిన్నప్పుడు తనకి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. తనకి బ్రెయిన్ సర్జరీ అయ్యి స్కల్ సర్జరీ అయ్యి ఆల్మోస్ట్ 2 years తను ట్రీట్మెంట్లో ఉండిపోయాడు. అట్లాంటి అబ్బాయి దానిలో తిరిగి వచ్చి దగ్గర ఫుల్ టైం కోచింగ్, పొలిటికల్ సైన్స్ కావచ్చు, సివిల్స్ గ్రూప్, జిఎస్ కావచ్చు, ఇదంతా కూడా ప్రిపేర్ అయ్యి ఒకటే అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టి ఇప్పుడు ఏపీ కార్డ్ ఐఏఎస్లో ఉన్నాడు. ఇలాంటి మిరాకిల్స్ నా లైఫ్లో చాలా జరిగాయండి. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలు చూస్తే అంత ఇన్స్పైర్ అవును, నా స్టూడెంట్స్ని చూస్తే ఎక్కువ ఇన్స్పైర్ అవుతాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను. అంటే ఫైనల్గా మీది కూడా ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్. అవునండి. అలాంటప్పుడు మీకు చాలా రిక్వెస్ట్లు కూడా వస్తూ ఉంటాయి. అవును. పాపం చాలా పూర్ ఫ్యామిలీస్లో పుట్టి బాగా చదువుతూ ఉండి వాళ్ళకేంటంటే ఒక మోటివేషన్ కోసమో దగ్గరుండి ఒక ఓరియంటేషన్ కోసమో రావాలి అని చెప్పి వస్తూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు చేయూతిచ్చి ఫ్రీగా ఆఫర్ చేయడం ఇట్లాంటివి ఉన్నాయా? ఆల్మోస్ట్ 30 to 40% దగ్గర చాలా మంది ఎట్లా ఉంటుందంటేనండి, వాళ్ళ ఊర్లో అమ్మా నాన్న చదువు చెప్పక డైరెక్ట్గా బాలలత మేడం వీడియో చూసి హోప్తో బ్యాగ్ ఎత్తుకుని వచ్చేస్తారు చాలామంది. అవునా? పొద్దున్నే 6కి 7కి మా ఇన్స్టిట్యూట్కి వెళ్తే కనీసం 3-4 ఇలా సంచి ఎత్తుకుని మ్యామ్ దగ్గర ఉండి పని చేసుకుని బతికేద్దామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నా స్కోప్ ఉన్నంత వరకు నేను న్యాయం చేయడానికి ట్రై చేస్తాను, ఉన్నంత వరకు వాళ్ళు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నా దగ్గరికి ఈ మధ్య పెద్ద మనసు చేసుకుని నన్ను చూసి పెద్ద కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ ఉంటుంది కదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఫారెన్లో ఎన్ఆర్ఐస్ బాగా కొంచెం వాళ్ళు కష్టపడి పైకి వచ్చి మేడం మీరు ఏమి లేనోళ్ళు వస్తే మాకు చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ మధ్య అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. వెరీ గుడ్ చెప్తున్నాను. అంటే నేను మామూలుగా కులాలకి మతాలకి వ్యతిరేక మాటల నుంచి ఆలోచించిన, కానీ ఒక్కొక్క క్యాస్ట్ గ్రూప్ నుంచి ఏం చేస్తారంటే మా క్యాస్ట్లో పేదవాళ్ళు ఉన్నారు చదివించని అడుగుతారు. వాళ్ళకి ఏదర్ కంప్లీట్ ఫ్రీగా కానీ వాళ్ళు ఏమైనా స్పాన్సర్ చేస్తే కన్సెషన్ రేట్ కానీ చెప్తే. అండ్ నా దగ్గర మంచి మనుషులు అండి, అంటే ఆయన పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడరు. ఒక ఎన్ఆర్ఐ అండి, ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన ప్రకాశం జిల్లా నుంచి చాలా చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారు నాకు తెలియదు. నాకు తర్వాత వేరే వాళ్ళు చెప్పారు. నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఉంటారనమాట. నార్నే శ్రీనివాసరావు గారు అని, ఆయన గురించి ఎక్కడ బయట చెప్పలేదు, ఆయన చెప్పుకోవడం ఇష్టం ఉండదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఎవరైతే నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తానో పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఆయన ప్రతి నెల ఒక్క నెల కూడా లేట్ కాకుండా చాలా సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తూనే ఉన్నారు. అలా ఆయన ఇస్తూ సక్సెస్ అయిన స్టూడెంట్స్ దగ్గర చాలా మంది ఉన్నారు. అలానే గ్రాన్యూల్స్ ఇండియా అని చెప్పి ఒక ఫార్మా కంపెనీ, ఉమాచి గురుపాటి మేడం, ఆ మేడం కూడా చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు. దానిలో 2-3కి మొన్న ర్యాంక్స్ కూడా వచ్చాయి. సో ఇట్లా వాళ్ళ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడిన చాలా మంది. అంటే పూర్ స్టూడెంట్స్ ఇప్పుడు మన వీడియో చూసి కూడా మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు కాబట్టి అడుగుతున్నాను. అవును. వీళ్ళని తీసుకునేటప్పుడు మా దగ్గర ఒక క్రైటీరియా పెట్టి వాళ్ళకి ఫ్రీ కోచింగ్, మా దగ్గర ఒక ఎగ్జామ్ ఉందండి, కల్పతరు అని చెప్పి, అది టైలరో అని చెప్పి ఇంకొక కంపెనీతో మేము టైఅప్ అయ్యి కల్పతరు ఎగ్జామ్లో టాప్ 10 వచ్చిన వాళ్ళు, ప్రతి 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెడతాం, టాప్ 10 వచ్చిన వాళ్ళకి ఫ్రీ అండి. 10 మెంబర్స్కి అండ్ 200 మెంబర్స్కి బుక్ సెట్ 5,000 ఒక్కొక్క బుక్ సెట్, టాప్ 200 వచ్చిన వాళ్ళకి ఫ్రీ అండి. అలానే లాయిడ్ కంపెనీ ఉంది కదా ఇప్పుడు, విక్రమ్ నారాయణరావు గారు, ఆయన కూడా సిఎస్ఆర్లో ఎడ్యుకేషన్కి చాలా చేస్తారు. చాలా అంటే చెప్పుకోరు బయటికి, కానీ ఆల్మోస్ట్ చాలా టాప్ లెవెల్లో సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సపోర్ట్ అవుతున్నాయి. వెరీ గుడ్. ఇలా ఫ్రీ కోచింగ్ తీసుకొని ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్. చాలా మంది జోగాలు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ కొట్టిన వాళ్ళు చాలా మంది. సో మీరు ఇప్పుడు మీ మీద బాధ్యత పెరుగుతోంది, ఇటు ధనిక్ భారత్ మిషన్, ఇటు ఐఏఎస్ కోచింగ్. అవునండి, ఎడ్యుకేషన్లో నా బాధ్యత బాగా పెరిగిపోయింది. కానీ ఒకటే అండి, ఎంతమంది ఐఏఎస్లను తయారు చేసినా అంత హ్యాపీనెస్ రాదు.
కానీ దేశాన్ని మారిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, దేశానికి మంచి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మేడం, మీరు సివిల్స్ క్రాక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా చదువుకున్నారు అవునండి. అండ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అవునండి. అట్లాంటి ఒక బాలలత ఒకవైపు, ఇంకొక బాలలత వేలాది మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, వేలాది మందికి కోచింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళిద్దరిని రెండు ప్రతినిధులుగా చూస్తే మనము మీ దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఏ బాలలతని ఆదర్శంగా చూపించి చదువుకోమని చెప్తారు? నా స్టోరీ మొత్తాన్ని కనెక్ట్ చేస్తాను వాళ్ళకి, నేను ఎక్కడ ఉండేదాన్ని ఎక్కడికి వచ్చాను అని చెప్పి. ఒకసారి ఊహించుకోండి, మీ దగ్గరికి నాలాంటి ఒక వ్యక్తి ఏమీ సాధించకుండా, ఎటువంటి పబ్లిక్ లైఫ్లో లేకుండా వస్తే ఇంత కష్టపడి ఎలా వచ్చారని మీరే జాలి చూపిస్తారు. అదే బాలలత అనే వ్యక్తి మీ దగ్గరికి ఈరోజు వస్తే, ఓకే ఈవిడ ఒక అచీవర్, ఈవిడ కొన్ని హక్కుల కోసం పోరాడతారు, ఈవిడ చాలామంది ఇన్స్పైర్ చేస్తారు. ఇప్పుడు నన్ను చూసే దృక్పథం మీకు మారింది కదా, సమాజం నన్ను ఎలా చూస్తుంది అనే దాని మీద నాకు చిన్నప్పుడు బాగా అర్థమైంది. నన్ను ఒక డిజేబుల్, నాకేమీ తెలియదు, నా వల్ల ఏమీ కాదు అనే సమాజాన్ని కాకుండా నా వల్ల అన్నీ అవుతుంది, బాలలత అనే వ్యక్తే కాదు, ఏ డిఫరెంట్ లేబుల్ వ్యక్తి అయినా, ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే ఆ వ్యక్తి అనుకుంటే సాధించగలదని సమాజానికి చెప్పడానికి ఇదంతా చేశానండి. సో ఈ ఎంటైర్ స్టోరీ పిల్లలకి చెప్తాను. అంటే ఒక వ్యక్తి అనుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, ఒక వ్యక్తి అనుకుంటే ఎటువంటిది అవరోధం కాదు, ఎటువంటి డిజబిలిటీ అయినా ఏదైనా అవరోధం కాదు అని చెప్పడానికి నా లైఫ్ అండి. ఓకే, ఇప్పుడుండే యూత్ డిప్రెషన్ని ఎక్కువ మాట్లాడితే చాలు, నాకు డిప్రెషన్ అంటుంటారు. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతూ. అవునండి. అండ్ మీ ప్రిపరేషన్ టైంలో కూడా మీరు పడ్డ మాటలు ఆర్ మీరు ఫేస్ చేసిన అవమానాలు, మిమ్మల్ని డిమోటివేట్ చేసిన వాళ్ళు, వీటన్నిటి వల్ల మీరు కూడా మెంటల్ స్ట్రెస్లోకి, ఒక ట్రోమాలోకి వెళ్ళుంటారు కదా. అందులో నుంచి ఇప్పుడుండే యూత్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు ఏదో ఒక స్టేజ్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, డిప్రెషన్ వస్తుంది. కానీ రావటం తప్పని నన్ను, హ్యూమన్ లైఫ్లో అది ఒక ఎక్స్పీరియన్స్. కానీ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా దాని నుంచి బయటకు వస్తాం, ఎంత ఫాస్ట్గా దాని నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాం, ఎంత ఫాస్ట్గా మనం రిజ్యూనేట్ అవుతాం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకే వ్యక్తి ఒక గ్లాస్ చూస్తున్నాడు, ఆ గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంది, హాఫ్ ఎంటీ ఉంది. అది చూసే దృక్పథం. నాకు ఒక టఫ్ ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, దాన్ని దాటి ఎలా బయటకు రావాలో నేను ఆలోచిస్తాను. కొంతమంది ఆ ఛాలెంజ్లో అక్కడే స్టక్ అయిపోయి దానిలో డిప్రెషన్ అయిపోతారు. ముఖ్యంగా ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, గ్రామాల్లో ఇదంతా వాళ్ళందరినీ జాలి చూపులు చూడటం, హ్యూమన్స్ లాగా చూడకపోవటం, బోల్డని క్వశ్చన్స్ వేయటము, వాళ్ళకి కావాల్సిన హ్యూమన్ డిగ్నిటీ వాళ్ళకి అందించకపోవటము, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి అందించలేకపోవటము, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేలా మాట్లాడటము, దీనివల్ల ఆ డిప్రెషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అదే కాదు, చాలా రకాల యూత్ కానీ బయట వాళ్ళకి కానీ చిన్న చిన్న ఫెయిల్యూర్స్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటాను, నీకు డిప్రెషన్ కానీ ఒక బాధ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి, అలా కాదు, నేను ఇలాంటి మనిషిని కాదు, నేను దీన్ని ఓవర్కమ్ అవ్వాలి, నేనేంటో సమాజానికి చెప్పాలి, నేనేంటో ప్రపంచానికి చూపించాలి, నేను ఒక రోల్ మోడల్ అవ్వాలి అనుకుంటే కనుక జీవితం మారిపోతుంది. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను, అంటే వీళ్ళు డిజేబుల్ కాబట్టి జాలి చూపిస్తారు అని చెప్పి. సేమ్ ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా చూస్తారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనల్ని, అంటే మీకు ఈజీగా నేను చెప్పడానికి ట్రై చేస్తా, చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని. ఒకరు ఒక గొప్ప విజయం సాధిస్తే, ఒక ఉమెన్ ఏదైనా అచీవ్ చేస్తే, స్పెషల్గా అచీవ్ చేస్తే, ఆమె ఉమెన్ కాబట్టి ఆమెని స్పెషల్గా చూస్తున్నారు, ఈజీ అయిపోయింది ఆమెకి చేయడము, ఇలాంటిది ఒకటి ఉంటుంది. అండ్ అలాగే మిమ్మల్ని కూడా ఈమె ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్గా మారింది అంటే ఆమె డిజేబుల్ కాబట్టి. సో ఇక్కడ మేధస్సును కాకుండా డిజబిలిటీని మాత్రమే చూసి, ఈమె చూడండి ఇలా ఉండి కూడా మీరు చేయగలిగిందంటే మీరెంత చేయొచ్చు అని పోల్చడము మీకు అదొక ఇబ్బందికరంగా ఎప్పుడైనా అనిపించిందా? తులసి చంద్ గారు మీడియా ముఖంగా అందరూ చెప్పేది ఏంటంటే, నేను బాలలత అనే వ్యక్తి ఎంత పనిచేస్తుందో ఒక నార్మల్ వ్యక్తులు 10 మంది కలిసిన చేయలేరు. 100% నేను రాసి ఇవ్వగలనది. నేను చేసే పోరాటం కానీ, నేను చేసే వర్క్ కానీ, నా లైఫ్ స్టైల్ కానీ భూమి మీద మామూలుగా ఉండే లేడీస్ ఎవరు చేయలేరు. 100% చెప్పగలను. నేను రోజుకి 15 నుంచి 20 గంటలు పని చేస్తాను. లాస్ట్ 20 years నుంచి ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. నాకే తెలుసు, నా కాన్షియస్ నాకు తెలుస్తూ ఉంటుంది, ఇలా ఏ మనిషి కష్టపడలేడు.
కాబట్టి ఉంటుంది మీ మీ డే ఎలా ఉంటుంది? మార్నింగ్ 6 నుంచి నైట్ 11-12 వరకు వర్క్ చేస్తాను. నేను మీరు నా వీడియోస్ చాలా చూసుంటారు. నేను వీడియోస్ మాత్రమే కాదండి, రోజుకి 12 గంటల క్లాసులు చెప్తాను, చాలా చోట్ల ట్రావెల్ చేస్తాను, చాలామంది ఇన్స్పైర్ చేస్తాను, చాలామంది దాన్ని కలవడానికి వస్తారు. నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో, విజయవాడలో ఉంటే విజయవాడ, ఖచ్చితంగా టైం ఇవ్వాలి. సో ఇన్ని చేస్తాను నేను ఎప్పుడు నాకు నేనే అంటే ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాను, స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాను. అసలు నన్ను బీట్ చేయడానికి ఎవరు పొట్టలేదు అనుకుంటాను. ఇది మాత్రం నాకు నేను 100% చెప్పగలను. మనం మళ్ళీ కోచింగ్ దగ్గరికి వెళ్తే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తారు, నేను వీడియోస్ చేస్తాను. నేను ఎక్కువ ఏం ఆలోచిస్తానంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. నా వీడియోస్ చాలా పెద్దవిగానే ఉంటాయి, అయినా సరే ఇది ఎప్పుడూ ట్రిగర్ చేస్తూ ఉంటుంది. అమ్మో స్టార్ట్ చేసే ముందు చాలా చిన్నదిగా చేద్దామని మొదలు పెడతాను. రీసెర్చ్ కాదు 20-30 కూడా అయిపోతాయి ఒక్కొక్కసారి. సో అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనం ఏం చెప్పాలనుకున్నామో ఆడియన్ని ఆర్ వ్యూయర్ని పట్టి ఉంచకపోతే అయిపోతుంది, ఒక్క జస్ట్ వెళ్ళిపోతూ. అంటే మీ వీడియోస్ నేను చూసాను కదా, మీ వీడియోస్లో మీరు వేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు కదా. నేను మీరు చేసిన ఏ వీడియో నేను మధ్యలో ఆపలేదు, లాస్ట్ వరకు చూసాను. ఎందుకంటే మీరు ఆ టాపిక్ చెప్పే విధానం, స్టోరీ టెల్లింగ్ అంటాం కదా, దానిలో మీరు చాలా ఎక్స్పర్ట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొత్త విషయాలు చాలా చెప్తారు. ఒకటే అంశం, చిన్న అంశం దగ్గర నుంచి పెద్ద అంశం వరకు, లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఆ టాపిక్లో నెక్స్ట్ ఏం చెప్తున్నారు తులసి గారు అనేది చాలా క్యూరియాసిటీ రైజ్ చేస్తారు. సో మీ వీడియోస్ నాకు తెలిసి అటెన్షన్ స్పాన్ తక్కువ ఉందని నేనైతే అనుకోను. అదే కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే కొంచెం తగ్గించవచ్చు కదా అనేది ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే, ఇప్పుడు జనానికి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ యూత్కి ఇంకా తక్కువ, జెన్జీకి. మనం చేసిన జెన్జీకి కనెక్ట్ చేయాలని చెప్పి పని చేస్తాం మనం. వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే మనం వాళ్ళకే కదా చెప్పాల్సింది, మార్పు తీసుకురావాల్సింది వాళ్ళలోనే. కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అయినా పెద్ద వీడియోలు కాబట్టి ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడరేమో అనే ఫీలింగ్లో నేను ఉంటాను ఎక్కువ. అవునండి. సో సేమ్ నాకు ఎలా అనిపించింది అంటే మీతో మాట్లాడుతుంటే, అంటే ఈ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి అనేది కూడా చాలా లాంగ్ ప్రాసెస్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రోజులో 12 గంటలు కూర్చొని చదవాలి, 8 గంటలు 10 గంటలు ఒకే సబ్జెక్ట్ మీద లేదా ఒకే సిలబస్ మీద ముందు పెట్టుకొని సంవత్సరాలు కూడా చదవాలి. ఇంత అటెన్షన్ స్పాన్ రోజుకి తగ్గిపోతుండే జనరేషను ఇంత పెద్ద సిలబస్ చదవాలి అంటే నిజంగా అది సాధ్యమవుతుందా, అదొకటి. అండ్ దీనికి రిలేటెడ్గానే ఒకవైపు నిజంగా ఇంత చదవాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. ఇంత డేటా ఆర్ ఇంత హిస్టరీ ఆర్ ఇంత ఎకానమీకి సంబంధించి చదవడం నిజంగా ఎంతవరకు అవసరము? ఈ ఏఐ ఇంత అవైలబుల్గా వచ్చిన టైంలో చిన్న నర్సరీ బాయ్ కూడా తనకేం కావాలో జస్ట్ అడిగి వాయిస్లో అడిగి తెలుసుకుంటున్నాడు. అలాంటప్పుడు స్మార్ట్గా ఆలోచించడం పక్కన పెట్టి ఇంత మెటీరియల్ ఇన్ని గంటలు కూర్చొని చదవగలిగేలాగా జనరేషన్ ఉందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మిమ్మల్ని భయపెట్టట్లేదా? లేదు, ఒక్క విషయం క్లియర్గా చెప్పాలండి. ఇంతకు ముందులాగా సివిల్ సర్వీసెస్లో బట్టిఫైయింగ్, రాట్ లెర్నింగ్ లేదు. క్వశ్చన్స్ కూడా చాలా స్పాంటేనియస్గా ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. కానీ బేసిక్స్ మాత్రం తెలియాలి. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, కరెంట్ అఫైర్స్, వీటిలో బేసిక్స్ తెలియాలి. ఖచ్చితంగా క్వాలిటేటివ్ బేసిక్స్ అయితే ఉండాలి. కానీ క్వశ్చన్స్ అనేవి చాలా స్పాంటేనియస్గా ఈ జనరేషన్ ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి రోజుకి పాత రోజుల్లో 20 గంటలు చదవాలంటారు. మా అప్పుడు కూడా అలానే ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. చదవట్లేదా? ఎక్కువ 20 గంటలు కాదు, అట్లీస్ట్ 8 hours 10 hours ఇలా కూర్చోట్లేదా? కాస్త 6-7 hours 8 hours మ్యాక్స్ అంతే అండి. 12 hours 15 hours పిల్లలు లేరు. అంటే లెర్నింగ్ కెపాసిటీ పెరిగిందా లేకపోతే లెర్నింగ్ మెథడ్స్ పెరిగాయా? అంటే ఇంటర్నెట్ వచ్చేస్తుంది కదా, మేము అప్పుడు ఒక్కొక్క టాపిక్ ఎత్తుకోవాలి బుక్లో, ఆ చాప్టర్ ఏంటి ఇక్కడ ఏంటి, గూగుల్లో 1 minute దొరికిపోతుంది. అలానే వీడియోస్ వచ్చాయి, విజువలైజేషన్ వచ్చేస్తుంది, ప్రతి టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, షార్ట్ కట్స్ చాలా వచ్చేసాయి. దాంతోపాటు స్మార్ట్ లెర్నింగ్ మెథడ్స్ కూడా వాళ్ళు నేర్చేసుకున్నారు. కాబట్టి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆ మెటీరియల్ దొరకటం కానీ, ఆలోచన విధానం కానీ, దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. అండ్ చాలామంది మీరు ఇందాక
చాలాసార్లు కోచింగ్ అంటున్నారు కదా, ఇప్పుడు చాలామంది కోచింగ్ కంపల్సరీ ఏం కాదు, కోచింగ్ లేకుండా పాస్ అయ్యే చాలామంది ఉన్నారు. ఎందుకంటే రిసోర్సెస్ ఎక్కడైనా దొరుకుతున్నాయి. వాళ్ళకు ఓన్లీ టెస్ట్లు, ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి అనమాట. అంటే మెంటర్షిప్ ఎక్కువైపోయింది. ప్రాపర్ క్లాస్ రూమ్లో గంటలు గంటలు కూర్చొని చదివే వాళ్ళు తక్కువైపోయారు. ఎక్కువగా హ్యాండ్ హోల్డింగ్ కావాలంటారు. బాలలత మేడం అటెన్షన్ కావాలి, లేదా వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అటెన్షన్ కావాలి, అలా పెరిగిపోయింది. అంతేగాని క్లాస్ రూమ్లో నేను 5 గంటలు 10 గంటలు కూర్చుంటాను అనే మైండ్ సెట్ తగ్గిపోయింది. ఓకే, ఇలా ఏం లేకుండా ఇప్పుడు కూడా కేవలం ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీని ఉపయోగించుకొని సింగిల్గా చదువుకుంటే, అస్సలు ఎలాంటి కోచింగ్ సెంటర్, ఎలాంటి కోచింగ్ మెంటర్షిప్ లేకుండా చదువుకున్నా కూడా క్రాక్ చేయొచ్చా? 99% క్రాక్ చేయొచ్చు. కానీ ఏదో ఒక స్టేజ్లో ఒక గైడ్ కానీ మెంటర్ కానీ కలవాలి. ఎందుకంటే సిలబస్ అనేది ఎక్కడి నుంచి దాన్ని డైవ్ చేయాలి, తర్వాత ఆన్సర్స్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, వీటి మీద అయితే ఖచ్చితంగా మెంటర్షిప్ అవసరం అవుతుంది. బేసిక్ సబ్జెక్ట్స్ సొంతంగా కూడా చదువుకోవచ్చు. యూపీఎస్సీ మీద చాలాసార్లు మనకు కంప్లైంట్స్, విమర్శలు కూడా వస్తూ ఉంటాయి కదా. అవునండి. సో అంటే యూపీఎస్సీ సిలబస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? సిలబస్ బాగుందండి, కొంచెం మోడర్న్ స్ట్రక్చరు లేకపోతే అంటే విధానం ఆల్మోస్ట్ చేంజెస్ ఏం మార్పులు తీసుకొని వస్తే బాగుంటుందని? యూపీఎస్సీ మెరిట్ సిస్టమ్ చాలా బాగా ఫాలో అవుతుంది. ఎగ్జామ్ సిలబస్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూడా రిఫార్మ్స్ ఇయర్ కూడా కొన్ని తీసుకొచ్చింది. భవిష్యత్తులో యూపీఎస్సీ రిఫార్మ్స్లో ఏంటంటే ఐఏఎస్ ఎగ్జాము, ఐపీఎస్ ఎగ్జాము, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎగ్జాము, ఐఆర్ఎస్ ఎగ్జామ్ అన్నిటి కలిపి ఒకటే ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్. చాలామందికి సివిల్స్ అంటే ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారు. కాదండి, 27 రకాల పోస్టులు ఉంటాయి. కానీ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎగ్జామ్ మాత్రం కామన్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయాక ట్రైనింగ్ ఇస్తారు, ఎగ్జామ్ తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. నేను అంటాను అట్లా కాకుండా ఫారెన్ సర్వీస్కి డిఫరెంట్ స్కిల్స్ కావాలి, పోలీస్ సర్వీస్కి డిఫరెంట్ స్కిల్స్ కావాలి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి డిఫరెంట్ స్కిల్స్ కావాలి. దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కాస్త మారాలంటాను. అంటే ఒక్కొక్క సర్వీస్ని బట్టి ఎగ్జామ్ ఫిలిమ్స్ కామన్గా పెట్టినా మెయిన్స్ డిఫరెంట్గా పెట్టాలని నా ఉద్దేశం అనమాట. అంటే అభ్యర్థులు టార్గెటెడ్గా దాన్నే చదివేటట్టు? అవునండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ వేరు, డిప్లొమసీ స్కిల్స్ వేరు, పోలీసింగ్ స్కిల్స్ వేరు. కానీ అన్నిటి కలిపి కామన్ ఎగ్జామ్ ఏంటి? అది రాంగ్ కదా. అవును కదా. ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అని అందరికీ ఉండదు, ఇప్పుడు ఐఎఫ్ఎస్ అవ్వాలి అని అనుకుంటారు. వాళ్ళు కూడా మంచి ర్యాంక్ వస్తే ఐఏఎస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలానే కాదండి, ఫారెన్ సర్వీస్కి అవసరమైంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమసీ కావాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, అండ్ ఐఆర్లో ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. కానీ వాళ్ళు మామూలు ఐఏఎస్ కోసం రాసి ఐఎఫ్ఎస్ అవుతారు, ఐఏఎస్ కోసం రాసి ఐపీఎస్ అవుతారు, లేదా ఐపీఎస్ కోసం రాసి ఐఆర్ఎస్ అవుతారు. అంటే వాళ్ళు ఒకటి కోరుకుంటే ఇంకో జాబ్ లైఫ్ అంతా చేయాల్సి వస్తుంది. కానీ అది పెద్ద జాబ్స్ కాబట్టి దాన్ని వదులుకోరు. సో అక్కడ ఏమవుద్దంటే వాళ్ళకున్న స్కిల్ సెట్ వేరు, అక్కడ చేసే జాబ్ వేరు. ఓకే, దానివల్ల ఇది ఎందుకు మేడం? ఇది చాలా చిన్న విషయం కదా, లాజికల్ విషయం ఇది. అవును. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉందనుకోండి, అక్కడ ఫారెన్ సర్వీస్ సెపరేట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అలా చాలా దేశాలు అంతే ఉంటుంది. కానీ మన దేశంలో అన్ని సర్వీసులు కలిపి ఒకటే ఎగ్జామ్. ఓకే, ఈ విషయంలో అంటే రిఫార్మ్స్ చాలా మంది ఆలోచిస్తున్నారు, కానీ రిఫార్మ్స్ అనేవి లేట్ అవుతున్నాయి. అది కాస్త తొందరగా రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. మన దేశంలో కలెక్టర్స్ లేకపోతే ఐఏఎస్లు ఒక సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ కలెక్టర్స్ కొంచెం సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వాలి అని చెప్పి చాలామంది కోరుకునే వాళ్ళని చూస్తుంటాము. మీడియా కూడా వాళ్ళ పొజిషన్ని కాకుండా వాళ్ళు అందంగా ఉంటే వాళ్ళని ఎక్కువ ఫోకస్లో పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇది సివిల్ సర్వీసెస్లో ఉండే వాళ్ళకి ఇది మంచి చేస్తుందా? అంటే మనం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఏమండి, గ్లామర్ వేరు, రెస్పాన్సిబిలిటీ వేరు. రెండింటిని మ్యాచ్ చేసి చూపిస్తారు మీడియా వాళ్ళు. తప్పు మీడియాదా, ఐఏఎస్ ఆఫీసర్దా? వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ యొక్క టీఆర్పీ రేటింగ్స్ కోసం కొంతమందిని ఓవర్ రేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తారు. అది నేను అంటాను, మనం ఎందుకు అంత ఓవర్ హైప్ ఇవ్వాలి అని. అండ్ ఇంకొకటి, సివిల్ సర్వీసెస్ కాంటాక్ట్ మీడియా ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వీళ్ళు హైలీ టాలెంటెడ్ ఏమో, వీళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీనేమో అని చెప్పి జనం అనుకొని కాల్డ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. అది చాలా తప్పు. అసలు మీడియాకి రాకుండా చాలా ఎనానిమస్గా, ఎటువంటి ప్రపంచానికి వాళ్ళు ఎవరో తెలియకుండా మంచి చేసేవాళ్ళు 10x మంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది బయటకు ఎవరికి తెలియదు. వాళ్ళు అలానే అస్తమించిపోతున్నారు, అలానే రిటైర్ అయిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు అనమాట. ఆ సివిల్ సర్వెంట్ నీడ్స్ ఎ స్పైన్ బట్ నాట్ ఏ మైక్రోఫోన్ ఆర్ బట్ నాట్ ఏ వాయిస్ ఆర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ అనమాట.
కానీ చాలామంది చిన్న పని చేసినా పెద్దగా సోషల్ మీడియాలో చూపించుకుంటారు. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మేడం, డిజబిలిటీ కోటా మీద కొన్ని నెలల క్రితము ఒక పెద్ద చర్చ జరిగింది దేశమంతా కూడా. పూజా కేట్కర్ అనే విషయంలో. సో అప్పుడు మీరు అనుకోకుండా వార్తల్లోకి రావాల్సి వచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసిన కామెంట్స్ వల్ల. అవును. సో ఆ కోటా విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి? అసలు మేధస్సును చూడాలనా, మేధస్సు వర్సెస్ డిజబిలిటీ అనే లాంటి ఒక చర్చ జరిగింది కదా. అవును, సమాజంలో చాలా పెద్ద చర్చ. చాలా అంటే ఎప్పుడు మిమ్మల్ని ఆ స్థాయిలో అలా చూడలేదన్నమాట. మీడియా ముందుకు వచ్చి నిరాహార దీక్ష చేస్తాం మేము ట్యాంక్ బండ్ మీద మేమందరము, మమ్మల్ని రాష్ట్రం వదిలి వెళ్ళిపోమంటారా, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిపోమంటారా డిజబుల్ పీపుల్ అందరినీ కూడా అని చెప్పి చాలా బాధపడ్డారు. అవునండి. అంటే అంత పెయిన్లో మిమ్మల్ని ఎప్పుడు ఎవరు చూడలే. అవునండి. సో ఎందుకు అంత ఎక్కువ హిట్ చేసింది? అంటే ఒకటండి, అక్కడ డిజేబుల్డ్ పీపుల్ ఐఏఎస్ అవుతారా లేదా అని కాదు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలా లేదా అని క్వశ్చన్ కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా సరే ఒక వర్గం, అందులోనూ వల్నరబుల్గా ఉన్న ఒక వర్గం, ఆల్రెడీ సమాజంలో చాలా వివక్ష ఫేస్ చేస్తున్న వర్గం, వాళ్ళు కొంతమంది దాటి బయటకు వచ్చి అవన్నీ ఆర్ట్స్ని దాటి ఆబ్స్టకిల్స్ దాటి బయటకు వచ్చి వాళ్ళు పెద్ద ఏం పెట్టుకుంటారు. చాలామంది అలాంటి స్టూడెంట్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా కొన్ని వార్తలు విని డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళ హీనపరిస్తే నేను అసలు చూడలేను. ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు మీ పొజిషన్లో మీరేంటో మీకు తెలుసు, మీకున్న ప్రాబ్లమ్స్ నాకు తెలీదు, కానీ నాలాంటి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ నాకే తెలుసు. అది నేను ఒక చిన్న కాంటెక్స్ట్ ఇవ్వనా, ఒక అర్థమవుతుంది చూసే వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా దీని గురించి నేను డైరెక్ట్గా మీకు తెలుసు కాబట్టి నేను నేరుగా అడిగాను. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ పూజా కేట్కర్ విషయంలో జరుగుతున్న చర్చలో అసలు డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి ఎందుకు సివిల్స్ ఐఏఎస్ అంటే మీరు ఒక డాక్టర్, ఒక డిజేబిలిటీ ఉండే డాక్టర్తో మీరు సర్జరీ చేయించుకుంటారు. ఎగ్జాక్ట్లీ షీ యూజ్డ్ దిస్ లైన్స్. ఒక డిజబిలిటీ ఉండే ఒక పైలట్ ఉన్నారు అంటే మీరు ఆ విమానం ఎక్కుతారా? అవును, ఇలా అడిగారు. అవును. సో దీనికి ఈ జాబ్కి వీటికి ఖచ్చితంగా నేరుగా వెళ్ళాల్సి వస్తుంది ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. కాబట్టి డిజబిలిటీ వాళ్ళు దీనికి అన్ఫిట్ అనేలాగా ఫైనల్గా పోస్ట్ కనిపించింది అనమాట. నేను అది వివాదం అయింది కాబట్టి స్మితా సబర్వాల్ గారు, ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు, నేను దాని మీద వీడియో కూడా చేశాను. ఇంకా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆవిడ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎవరో ఒకప్పుడు ఆవిడ పైన అవుట్లుక్ వాళ్ళు ఎవరో డిఫమేటరీ రాసినప్పుడు అందరూ దాన్ని ఖండిస్తే నేను కూడా గట్టిగా రోడ్డు మీద కొట్టి ఖండించా. ఒక స్త్రీగా చాలా సపోర్ట్ చేస్తాను. కానీ విషయం ఏంటంటే, ఒక డిజేబుల్ కమ్యూనిటీ ఆవిడకి తెలియదు కదా వాళ్ళు ఎంత బాధపడతారో, ఆవిడ తెలియదు కదా ఆ కామెంట్ వాళ్ళ మనసులో ఎంత హత్తుకుంటుందో. అండ్ ఆంధ్ర తెలంగాణలో వాళ్ళ తరపున మాట్లాడే వ్యక్తి ఎవరు, వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆవిడకి అర్థం చేయాలి. సమాజం కూడా ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. ఆ పెయిన్ నాకు చాలా అనిపించింది. ఏదైతే జరిగింది నేను గట్టిగా మాట్లాడదాం దీనిలో అని. నాకు ఆవిడంటే గౌరవమే, కానీ ఆ కాంటెక్స్ట్లో ఆవిడ అన్న మాట మాత్రం నేను తీసుకోలేకపోయాను. నేను కాదు, సమాజంలో చాలామంది తీసుకోలేకపోయారు. అలా అని ఉండకూడదు ఆవిడ. బికాజ్ ఆవిడకి తెలియదు కదా, ఆవిడకి ఈ బాధ తెలీదు, ఈ పెయిన్ తెలీదు, ఎంత దూరం ఫైట్ చేస్తామో తెలీదు, ఎంత దూరం పోరాడాలో తెలీదు. అన్నీ ఉన్నప్పుడు ఎవరికి అర్థం కావు కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ సమస్య ఏంటి అని చెప్పేది. చాలామంది డిజేబుల్డ్ పీపుల్ ఎంతో ఫైట్ చేస్తారు లైఫ్లో. వాళ్ళు కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్గా కనపడతారు. ఎందుకు తెలుసా, చాలా ఫేస్ చేశారు కాబట్టి ఎవరికి కేర్ చేయని మనస్తత్వం వస్తుంది. ఆ రాట్ అయిపోతారు, స్ట్రాంగ్ అయిపోతారు, హార్ట్ స్ట్రాంగ్ అయిపోతుంది. నేను చాలా అర్థం చేసుకోగలను వాళ్ళ మైండ్ సెట్ని. సో అలాంటప్పుడు ఇలాంటి కామెంట్స్ వాళ్ళని చాలా హర్ట్ చేస్తాయి. సో అందుకని వాళ్ళ కోసం నేను చాలా గట్టిగా నిలబడాల్సి వచ్చింది. అండ్ నేను నిలబడకపోతే నేను ఉండి వ్యర్థం అనిపించింది ఆ రోజు. నేను మాట్లాడకపోతే అది వేస్ట్ అనిపించింది. నేను చాలామంది అన్నారు ఈమె ఎందుకు ఇంత పబ్లిక్లోకి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడిందని. బోల్డ్ ఇష్యూస్ జరుగుతాయి పొద్దున్న లేసి నైట్ వరకు. నేను ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చానా? ఇప్పుడు రాను. నాకు చాలా అంటే అనేక విషయాలు నేను తలదూర్చును. కానీ ఒక విషయం మాత్రం 100% అండి, వల్నరబుల్ సెక్షన్స్ సంబంధించి ఎవరు వాళ్ళకి వాయిస్ లేనప్పుడు రాకపోతే ఆ రోజు బాల తన వ్యక్తి బతుకున్న వేస్ట్ అనిపించింది. అందుకోసం వచ్చాను. అది ఎవరు ఎలా అర్థం చేసుకున్నా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వచ్చాను. నేనున్నానని మనోధైర్యం ఇవ్వడానికి వచ్చాను. ఆ కామెంట్స్ చూశాక చాలామంది ఫోన్ చేశారు నాకు, డిజేబుల్డ్ కమ్యూనిటీ వాళ్ళు, మేడం మీరు రాకపోతే ఎవరు వస్తారా అని. దానికోసం వచ్చాను. అండ్ దానికోసం నిలబడ్డాను, ఎప్పటికీ దానికోసం నిలబడతాను. అంటే ఆ పర్పస్ సర్వైవ్ అయింది అనుకుంటున్నారా? ఆవిడ మారిందో లేదో నాకు తెలీదు, కానీ సమాజంలో మాత్రం
వల్నరబుల్ సెక్షన్స్ని ఏమైనా అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి వాయిస్ రైజ్ చేస్తారు. సమాజానికి ఒక ధైర్యం మాత్రం వచ్చింది. నేను వచ్చిన తర్వాత నాకు కొన్ని వేల మంది ఫోన్ చేశారు. నేను సమాజంలో ఇంత పోరాటం చేయటం మిమ్మల్ని చూసాం, ఒక వర్గం, అందులోనూ సమాజంలో అందరికన్నా బలహీన వర్గం కోసం ఇంత ఫైట్ చేశారు కదా, మేము కూడా ఎవరి కష్టం వచ్చినా నించుంటాం అంటే సమాజం చూస్తుంది, గమనిస్తుంది, సమాజానికి అందరి పెద్దవాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, అర్థమయ్యేలా చేశారని మాత్రం చేశారు. సమాజానికి అర్థమైంది, ఆవిడకి అర్థం అయిందే లేదో నాకు అనవసరం. ఓకే, అప్పుడే మీరు ఎప్పుడు మీరు బయటికి రాని వ్యక్తి మీరు ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి అంత పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఇంకొక కామెంట్ కూడా వినిపించింది, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలీదు. సో బాలలత గారికి పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అందుకే బయటకు వచ్చారని. మీ దాకా వచ్చిందా ఈ మాట? చాలామంది అడుగుతారండి, ఎప్పుడు అడుగుతారు, రమ్మని కూడా పిలుస్తుంటారు. కానీ ఒకటి చెప్తాను, నేను పాలిటిక్స్లోకి రావాలి అంటే డిజేబుల్డ్ వాళ్ళ తరపున మాట్లాడను. ఇంకా పెద్ద వర్గం వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత అండి? నేను తీసుకోవడానికి చాలా కాజెస్ ఉన్నాయి. ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే చాలా ఒక హీరోని కామెంట్ చేసినా పాలిటిక్స్లోకి రావచ్చు, ఒక హీరోని పొగిడిన పాలిటిక్స్లోకి రావచ్చు. నేను అవన్నీ పక్కన పెట్టి, మీరు ఒకసారి సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవన్నీ పక్కన పెట్టి సమాజంలో బాగా వెలివేయబడ్డ ఒక వర్గం పైన నేను ఎందుకు వాళ్ళ స్టాండ్ తీసుకుంటాను? అది ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎంత కాజ్ ఉంది, ఆ విషయం పట్ల ఎంతమంది సింపతి కానీ ఎంపతి కానీ చూపించి బాలలత పలానా రైట్స్ కోసం పోరాడిందని అందరూ గుర్తిస్తారు. అది దట్ ఇస్ మిస్టేకెన్. అంటే ఐ మైట్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, ఆర్ మైట్ నాట్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. దాంతోపాటు నిజంగా నేను పాలిటిక్స్లో ఒక అంశం తీసుకుని, అంటే ఓన్లీ డిజేబుల్డ్ వాళ్ళ అంశం తీసుకుని రావాలి అనుకుంటే, తర్వాత మనం చూస్తే చాలా అంశాలు వచ్చాయి. నేను ప్రపంచంలో బయటకు వచ్చి మాట్లాడడానికి చాలా డిబేట్లు వచ్చాయి, చాలా అంశాలు వచ్చాయి, చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు నా ఒపీనియన్ అడుగుతారు. నేను ఎక్కడైనా కాంట్రవర్షియల్ మాట్లాడానా? ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటాను? అది ఆ కాంటెక్స్ట్లో, ఆ ఇష్యూలో నా మనసు కదిలింది కాబట్టి నేను బయటకు వచ్చాను. ఓకే, అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే మంచిది, వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ దొరుకుతుంది, అండ్ చాలా నీడ్ కూడా ఉంది మంచి వ్యక్తులు పాలిటిక్స్లోకి. ఇప్పుడు మీరు ధనిక్ భారత్ మిషన్ ఎట్లా అయితే టేకప్ చేశారో ఒక మంచి ఉద్దేశంతో, పాలిటిక్స్లోకి ఇలాంటి వ్యక్తులు వస్తే మంచిదే అనే ఉద్దేశంతో కూడా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు కదా. అట్లాంటప్పుడు మీరు అటువైపు అసలు ఆలోచించట్లేదా? నాకు పబ్లిక్ లైఫ్ చాలా ఇష్టం. అది పొలిటికల్ లైఫా, లేకపోతే ఆ లైఫ్లో నేను సమాజానికి ఏమైనా మారుస్తానా, అవన్నీ పక్కన పెట్టి నేనైతే పబ్లిక్లోనే ఉంటాను. నా జీవితంలో ప్రతిరోజు, నా లాస్ట్ మినిట్ వరకు ప్రతిరోజు 20 గంటలు పబ్లిక్తోనే ఉంటాను, పబ్లిక్ లైఫ్లోనే ఉంటాను. అది పాలిటిక్సే అవ్వక్కర్లేదు, లేదా పాలిటిక్స్ మాత్రమే అవ్వక్కర్లేదు, లేదా పాలిటిక్స్తో చేయాలనిపిస్తే పాలిటిక్స్తో కూడా చేయొచ్చు. చాలామంది అభ్యర్థుల్ని మీరు కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరికైనా ఇచ్చిన ఒక సలహా, వాళ్ళ జీవితాన్ని మార్చేసిన సలహా ఆర్ వింత అనుభవాలు ఏమైనా ఉంటే యూ ప్లీజ్ షేర్. నేను కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అని చెప్పి కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్, బీటెక్ చదివే స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి మేడం మేము యూత్ అసెంబ్లీకి మీకు చీఫ్ గెస్ట్గా పిలుస్తాం. దానిలో ఒక అమ్మాయి వచ్చింది, ఐశ్వర్య అని. వస్తే అమ్మాయి, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను మ్యామ్, నాకు కోచింగ్ ఇవ్వండి అని. నేను చూస్తే ఐఏఎస్ కాదు, నువ్వు పెద్ద ఆంటర్ప్రెన్యూర్ అవుతావు అని చెప్పాను. అమ్మాయి ఇప్పుడు 25 ఏళ్ళు ఉంటాయేమో అంతే. నేను చెప్పి 5 ఏళ్ళు అయింది. టైలర్ అని చెప్పి ఒక బిజినెస్ పెట్టి, ఇప్పుడు ఆ బిజినెస్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్లోకి తీసుకొచ్చి 2 years బ్యాక్ నా దగ్గరకు వచ్చి, మీ సలహా వల్ల నేను ఈ బిజినెస్లో కొన్ని కోట్లు సంపాదించాను, నేను ప్రతిసారి నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నా, కానీ మీరు ఇలా చెప్పారు, ఇప్పుడు నేను చాలా ఎక్కువ సంపాదిస్తున్నా, నేను ఐఏఎస్ని చదివిస్తా అని చెప్పి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటుంది దగ్గరకు వచ్చి. ఓకే, ఎలా చెప్పగలిగారు? అంటే మీరు మీ దగ్గరకు వచ్చే వాళ్ళని అలా గెస్ట్ చేయగలుగుతారా? అంటే నాకు చాలామంది యూత్తో ఉండటం వల్ల, చాలామందితో ఉండటం వల్ల చాలా కనెక్ట్ అవుతూ ఉంటాను, వాళ్ళ మైండ్లోకి నేను వెళ్ళిపోగలను. వాళ్ళని చూడంగానే కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది డాక్టర్స్కి పేషెంట్ ఫేస్ చూడంగానే వాళ్ళది ఏంటి, వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలని, సేమ్ నాకు అది 100% దేవుడిచ్చిన వరం అనమాట. వాళ్ళకి ఏం సూట్ అవుద్దో బాగా చెప్పగలను, ఫాస్ట్గా చెప్పగలను. అండ్ చాలా సందర్భాల్లో చాలా సలహాలు ఇస్తూ ఉంటాను. నేను ఏ సలహా ఇచ్చినా వాళ్ళు మారిపోతారు, చాలా అద్భుతంగా తయారవుతారు. అలాంటప్పుడు మీ కోచింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి అసలు అవకాశాలే లేవు, నువ్వు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటావు అని చెప్పి తిప్పి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయా? సగం మందిని తిప్పే పంపిస్తాను, కానీ అలా చెప్పనండి. ఇది వద్దు నీకు, ఇంకో ఫీల్డ్ బాగుంటుందని నా ఫీల్డ్ సజెస్ట్ చేస్తాను. ఈ ఫీల్డ్ వద్దు, నీకు ఆ ఫీల్డ్ బాగుంటుందని చెప్తాను. అది నాకు, మీరు ఫస్ట్ నుంచి కోచింగ్ సెంటర్ అంటున్నారు కదా,
అది కోచింగ్ సెంటర్ కాదు, నా దృష్టిలో అది కౌన్సిలింగ్ సెంటర్. కౌన్సిలింగ్ సెంటర్. కౌన్సిలింగ్ సెంటర్, ఎక్కువ కౌన్సిలింగ్కి వస్తారు, ఓకే. 100 మంది వస్తారు. అసలు నేను అక్కడ ఉంటే నాకు ఖాళీ ఉండదు, నాకు లంచ్కి బ్రేక్ఫాస్ట్ కూడా టైం ఉండదు, వస్తూనే ఉంటారు. పేరెంట్స్ వస్తారు, మా అబ్బాయి అమ్మాయి చెప్పిన మాట వింటలేదని వాళ్ళకి ఫోన్ చేయించుకుంటారు, ఇలా రకరకాలు ఉంటాయి. అసలు ఆ సమస్యలు చూస్తే చాలా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈవెన్ చాలా మంది ఈ మధ్య యూత్లో కొత్త సమస్య లవ్ ఫెయిల్యూర్స్. ఒక అమ్మాయి ఫెయిల్యూర్ కేసులు అమ్మో చాలా వస్తాయి, చాలా వస్తాయి. వచ్చి వాళ్ళ పిల్లని డిప్రెషన్ పోగొట్టి నన్ను మళ్ళా పేరెంట్స్ తీసుకొస్తారా? పేరెంట్స్ చెప్తారు, ముందు వచ్చే రోజు చెప్తారు, ముందు రోజు వచ్చి ఈ ప్రాబ్లంతో ఉన్నాడు, నెక్స్ట్ రోజు తెస్తా, మీరు అర్థం చేసుకున్నట్టు చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పి. ఇలాంటి చాలా జరుగుతుంటాయి. మారిపోయి సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంకర్స్ కుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా పేరెంట్స్ డిప్రెషన్లో తీసుకొచ్చిన ఒక అబ్బాయి ఒక 3 yearsకి నా దగ్గర ఐఏఎస్ కొట్టి ఇప్పుడు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా, అంటే అందరికీ ఆదర్శవంతంగా బతుకుతున్నాడు అనమాట. ఇలాంటి చాలా మనుషులు చాలా మార్పు తేవచ్చు. మనం అనుకుంటాం మనుషులు మారని, తేవచ్చు. అది నా వల్ల సాధ్యమవుతుంది. కొంచెం మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్దాము. యు ఆర్ ఏ మదర్ ఆల్సో. అవునండి. మంచి టీచరు, మదర్ ఆల్సో. సో మదర్ అయిన తర్వాత మీ ప్రొఫెషన్ మీద, మీ ప్రొఫెషన్లో ఏమైనా మీరు మార్పులు చేసుకోవడం జరిగిందా? అంటే కొత్త లెర్నింగ్స్ ఏమైనా వచ్చాయా? ఇన్ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, ఎవ్రీ టీచర్ ఈజ్ అ మదర్. నాకు మా అబ్బాయికి నా స్టూడెంట్స్కి పెద్ద తేడా తెలియదు. మా అబ్బాయికి 12 ఏళ్ళు అయితే నా స్టూడెంట్స్కి 30 ఏళ్ళు కూడా ఉంటాయి. ఈవెన్ నాకు పాతికేళ్ళు ఉన్నప్పుడు కూడా నేను టీచ్ చేసేదాన్ని, నాకు 30 ఏళ్ళ స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు. ఒకసారి టీచర్ షూస్లోకి వెళ్ళిన తర్వాత అది మదర్లీ ఫీలింగే ఉంటుంది, ఫస్ట్ అదే ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళ దగ్గర నేర్చుకుందే మా అబ్బాయి మీద ఇంప్లిమెంట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ మా అబ్బాయి దగ్గర నేర్చుకుంది కాదు, నా స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తానో మా అబ్బాయిని కూడా అంతే ట్రీట్ చేస్తాను. చాలామంది వాళ్ళ మీ పిల్లల్ని ట్రీట్ చేసినట్టు మీ స్టూడెంట్స్ని ట్రీట్ చేస్తామంటే, లేదు నా స్టూడెంట్స్ని ఎంత బాగా ట్రీట్ చేస్తానో మా అబ్బాయిని కూడా అంతే బాగా ట్రీట్ చేస్తాను. సో అంటే మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. మా హస్బెండ్ గ్రూప్ 1 ఆఫీసర్ అండి. బాగా లవ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అదే అరేంజ్డ్ కంటే కూడా ఇన్స్టెంట్గా, అంటే మా అమ్మ నాన్న చూశారు, పెళ్లి రోజే మా ఆయన్ని చూశాను. నాకు ఒక నమ్మకం అనమాట, ఎలాంటి వాళ్ళైనా మార్చుకోవచ్చు అని. భూమి మీద ఎవరిని తెచ్చి నేను మార్చేయగలను, ఆ నమ్మకంతో మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. నా కోసం ఆయన కూడా మారిపోయాడు. ఓకే, అంతే. సో ఓకే బాబు, ఒకటే బాబు. ఓకే. సో ఎలా ఉంది లైఫ్? ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా. ఇంతవరకు ఒకసారి కూడా మా ఇద్దరికి ఫైట్ అవ్వలేదు, నాకు మా ఆయనకి. ఆయన కోపం వచ్చి నాకు ఎప్పుడు కోపం రాదు. బాలతకి కోపం అంటే పబ్లిక్ లైఫ్లో చూపిస్తాం కానీ ఏదైనా ఇష్యూ మీద కానీ అసలు ఎక్కడ కోపం రావటం, ఆవేశం రావటం, ఎమోషన్ విపరీతంగా రావటం అలాంటివి జరగవు. బికాజ్ జీవితం నాకు చాలా నేర్పించింది కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను. కాబట్టి చాలా హ్యాపీగా నా పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ప్రొఫెషనల్ లైఫ్లో ఎటువంటి ఒడిదుడుకులు లేవు. అంటే అది చాలా గొప్ప స్థాయి. ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండాలి అంటే బ్యాలెన్స్ చేసే కెపాసిటీ బాగా ఉండాలి. అవునండి. ఈ ఘర్షణలు చాలా కపుల్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం, చాలా కామన్. వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? చెప్పనా అండి, నేను కొన్ని వందల వేల ఫ్యామిలీస్, ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు వీళ్ళు కూడా వస్తుంటారు, భార్యాభర్తల ఫైట్. ఈవెన్ కొంతమందికి అంటే మీడియా ముఖంగా చెప్పక తప్పదు, నా స్టూడెంట్స్ ర్యాంక్ వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న వచ్చి మేడం వీళ్ళిద్దరు సంబంధం కుదర్చుండి అంటారు. ఒక ఐఏఎస్కో ఐపీఎస్కో ఇద్దరు కలిపో, వాళ్ళ ఫైట్ అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా పోదు, ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది. కానీ ఒకటి 100% చెప్తాను, మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు, ఏ వ్యక్తిని ఎలా ఇష్టపడినా, ఏ పాత్రలో ఇష్టపడినా అది అన్కండిషనల్గా ఉండాలంటాను. మన జీవితంలోకి ఏ వ్యక్తిని ఆహ్వానించినా వాళ్ళ తప్పులను కూడా యాక్సెప్ట్ చేసి దానికి కరెక్ట్ చేయాలి. అది మన బిహేవియర్ ద్వారా దాన్ని కరెక్ట్ చేయాలి. అంతేగాని దానిని వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ చేసుకోమని అరిచినా, ఫైట్ చేసినా దానివల్ల మనస్పర్ధలు వస్తాయి కానీ దానివల్ల మనుషులు మారరు. కానీ ఓర్పుతో సహనంతో కొన్ని సంవత్సరాలు పట్టిన మనుషుల్ని మార్చుకోవటమే కరెక్ట్ పద్ధతి అంట నేను. ఒకప్పుడు 10th ఫెయిల్ అయ్యారని విన్నాను మీరు. ఫెయిల్ అవ్వలేదు. 10th ఇంటర్మీడియట్ కంపార్ట్మెంట్ నేను చెప్తాను. 7th క్లాస్లో సోషల్లో 25 మార్కులు వచ్చాయి, నన్ను జస్ట్ అది పాస్ చేశారు. ఒక్కో సబ్జెక్ట్లో తక్కువ వచ్చిన. 10thలో జస్ట్ పాస్, ఇంటర్లో కంపార్ట్మెంట్ పాస్, బిఏలో కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి, చాలామంది తెలీదు. కానీ చదువు అనేది నేను అంటాను పుస్తకాల్లో లేదు, ప్రపంచంలో ఉంది అని. మనిషిలో చదవాలి, నేను ర్యాంక్ తెచ్చుకోవాలంటే కూర్చుంటే ఏదైనా అయిపోయిందని. ఎప్పుడు వచ్చింది రియలైజేషన్? అంటే బిఏ దాకా కూడా మీరు ఒక యావరేజ్, బిలో యావరేజ్ డిగ్రీ చదివేటప్పుడు వచ్చింది. హార్డ్ రియాలిటీస్. ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్? చాలా రీజన్స్. మెయిన్ రీజన్ చెప్తాను,
నేను మీరు ఇందాక అడిగిన ఫైట్లో కూడా చెప్పారు కదా, నాకు ఒకటి అనిపిస్తే చాలా పెద్ద ఫైట్ చేస్తాను. ఒకటి అనిపించింది, నన్ను చూడంగానే ఎవరు నన్ను జడ్జ్ చేయకూడదని, నన్ను చూడంగానే ఎవరు నేను నడవలేదని అనుకోకూడదని, నన్ను చూడంగానే నన్ను జాలి చూడకూడదని. ఆ జాలి చూపులు చూడకుండా ఉండాలంటే నన్ను చూడంగానే ఏం గుర్తు రావాలి, అయ్యో ఈ దగ్గర ఫోటో దిగాలి, ఈతో మాట్లాడాలి అని నన్ను చూడంగానే అది గుర్తు రావాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఏదైనా టాప్ ఉంటే అది అచీవ్ చేయాలి. ఏంటి ఆ టాప్ అని ఆలోచించాను. ఏదో సమాజానికి సేవ చేద్దామని అలాంటి ఆలోచన అప్పుడు లేవు. ఓన్లీ ఫస్ట్ నాకు నేను సేవ చేసుకోవాలి, నా డిగ్నిటీ నేను నా రెస్పెక్ట్ నేను కాపాడుకోవాలి. అందుకని నేను సాధించాలనుకున్నా, అందుకని సివిల్స్ రాశాను. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు సివిల్స్ లక్షల మంది ప్రతి సంవత్సరము దాదాపు మోర్ దాన్ 5-6 lakhs అనుకుంటా అవునండి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. రూరల్ ఏరియాస్లో ఉండి చాలా పెద్ద ఆశయాలతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరిచ్చే ది బెస్ట్ సలహా ఏంటి? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నమ్ముకో, ప్రపంచాన్ని జయిస్తావు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడకు. ఇండిపెండెంట్గా బతకడానికి ట్రై చేయి, ఇండిపెండెంట్గా నేర్చుకోవడానికి ట్రై చేయి. సపోర్ట్ సిస్టమ్ ఆటోమేటిక్గా నీకు సపోర్ట్ వస్తుంది. కానీ ఎవరి కోసం పాకులాడకు. నీ లైఫ్ నువ్వు బిల్డ్ చేసుకుంటే ఒకసారి నువ్వు కింద పడిపోయినా మళ్ళీ పైకి లేగలవు. ఎవరో సపోర్ట్తో నీ లైఫ్ బిల్డ్ అయినా, నీ ఇండిపెండెన్స్ నువ్వు కోల్పోయినా, నువ్వు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోయినా నీ జీవితం నష్టపోతావు. ఫస్ట్ నీ లైఫ్లో నువ్వు ఎలా ఒంటరిగా ఎదగాలి, నీ లైఫ్లో ఎలా ఎదగాలో అది నేర్చుకో. ఆటోమేటిక్గా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇప్పుడు నేనున్నాను, నన్ను తీసుకెళ్ళి సప్త సముద్రాలు దాటేసి వదిలిపెట్టినా మళ్ళీ తిరిగి సేమ్ బాధ్యత ఇలానే రాగలదు. ఎందుకు తెలుసా, నా ఎంపైర్ నేనే బిల్డ్ చేసుకున్నాను, నా పేరు నేనే బిల్డ్ చేసుకున్నాను, నా లైఫ్ నేనే బిల్డ్ చేసుకున్నాను. మా ఇల్లు నేను లేకపోతే నడవదు, మా ఆఫీస్ నేను లేకపోతే నడవదు, నా స్టూడెంట్స్ నేను లేకపోతే ఉండలేరు. మరి నాకు అంతకంటే ఏం కావాలి నా లైఫ్లో? అవును, చాలా గొప్పగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు తీసుకున్న ధనిక్ భారత్ మిషన్ కూడా ఇంతే సక్సెస్ఫుల్గా ఇక్కడ లాస్ట్లో చెప్తానండి. ఇప్పటి వరకు నా లైఫ్ సివిల్ సర్వీసెస్, పబ్లిక్ని ఇన్స్పైర్ చేయటము, చక్కగా మంచి మంచి ఎనాలిసిస్ చేయటము, ఏమైనా రైట్ కాజ్ కోసం ఫైట్ చేయటం. కానీ ఇక్కడి నుంచి నా లైఫ్ మాత్రం ధనిక్ భారత్ కోసం, ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు కూడా ఆ మిషన్ కోసం వర్క్ చేస్తాను, ధనిక్ భారత్ మిషన్ కోసం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఆ గొప్ప కాజ్లో నాకేమైనా అవకాశం ఉంటే నేను కూడా నా వంతు నేను తప్పకుండా పనిచేయడానికి నేను రెడీగా ఉంటాను. తప్పకుండా తులసి గారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి. థ్యాంక్ యూ. సో మీరు చాలా మంచి విద్యా సంస్థల్ని, విద్యార్థుల్ని తయారు చేయాలి అని చెప్పి, ఇప్పుడుండే ఈ సోకాల్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్రేక్ చేసేలాగా ధనిక్ భారత్ ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.